ప్రేమస్వరూపుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి చాలా శ్రేష్టమైనటువంటి సమయము. నూతన సంవత్సరంలోనికి దేవుడు మనల్ని నడిపించి ఉన్నాడు. మీ అందరికి కూడా షాలోమ్ కింగ్ యేసువ సంఘ తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి గత సంవత్సర కాలం అంతా మనం గమనించినట్లయితే ఎంతో భిన్నమైన పరిస్థితులను మనము చూసి ఉన్నాం. జనజీవనము స్తంభించినటువంటి పరిస్థితిని మనము చూసి ఉన్నాం. కొన్ని నెలలుగా సంఘములు తెరవబడినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. మరి మస్కట్లోనైతే ప్రస్తుతం కూడా ఇంకను కూడా సంఘములు తెరవనటువంటి పరిస్థితి ఏమైనప్పటికీ కూడా దేవుని యొక్క కృప మనందరి జీవితాలలో ఉన్నది. ఆయన కృప మన జీవితంలో చాలును. ప్రతి విషయంలో కూడా దేవుడు మనల్ని సంరక్షించాడు. మరి గత సంవత్సర కాలమంతట్లో కూడా మనం గమనించినట్లయితే దేవుని యొక్క సంరక్షణ, కాపుదల మన జీవితంలో ఉన్నది. మనల్ని దేవుడు సజీవులుగా ఉంచి ఉన్నాడు. ప్రతి విషయంలోనూ ఆయన మనల్ని తన వాక్యం ద్వారా బలపరుస్తూ మనల్ని నడిపించిన విధానానికి దేవునికే సమస్త ఘనత మహిమ కలుగును గాక. ప్రారంభ ప్రార్థనతో ఈ నూతన సంవత్సర ఆరాధన మనము ప్రార్థించుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతులైన మా ప్రియపరలోకపు తండ్రి, నీకే స్తోత్రములయ్యా. స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. మీ కృపకు తండ్రి పాత్రలుగా తండ్రి మమ్మల్ని అందరినీ మీరు ఉంచి ఉన్నారు తండ్రి. మరి ఈ దినము తండ్రి ప్రభా, నూతన సంవత్సరంలో మొట్టమొదటి దినంలో ప్రభా మమ్మల్ని తండ్రి మీరు ఉంచిన విధానం ప్రభా నీకే స్తోత్రాలు. గత సంవత్సర కాలమంతే తండ్రి ప్రభా విపత్కర పరిస్థితుల్లో తండ్రి మమ్మల్ని సంరక్షించిన దేవా నీకే స్తోత్రములయ్యా. ప్రతి అవసరతలో ప్రభా మా చేపట్టి నడిపించారు తండ్రి. ప్రభా ఇరుకులలోనూ ఇబ్బందుల్లోనూ ప్రభా మమ్మల్ని సంరక్షించిన దేవా నీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. మరి నూతన సంవత్సరములు తండ్రి ప్రభా మా జీవితంలో తండ్రి ప్రవేశింపచేసినందుకు నీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభా. మీ కృపలో భద్రపరచండి. మీ సంవత్సర కాలమంతా కూడా తండ్రి ప్రభా నీ కృప తండ్రి మా పట్ల మీరు ఉంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ ప్రేమను కరుణను తండ్రి మా పట్ల మీరు ఉంచుతున్న విధానం కూడా నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఎందరికో లేని భాగ్యమును తండ్రి ప్రభా మాకు ఇచ్చి ఉన్నారు తండ్రి ప్రభా. అయ్యా నీకే స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. మరి నూతన సంవత్సరంలో ప్రభా మొట్టమొదటి దినంలో ప్రభా నూతన ఉద్దేశంతో ప్రభా నీకు తండ్రి ప్రభా మేము మా జీవితకాలమంతా కూడా ప్రభా నమ్మకమైన సాక్షులుగా తండ్రి ప్రభా మమ్మల్ని మీరు ఉంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ కృపలో భద్రపరచండి, సంరక్షించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నీ వాక్యం ద్వారా బలపరచండి, స్థిరపరచండి మా జీవితమును తండ్రి. ఇంకను కూడా ప్రభా నీ కొరకు తండ్రి ప్రభా పరిపూర్ణముగా సమర్పించుకునే జీవితమును తండ్రి ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభా. ఈ లోకంలో మేము జీవించినంత కాలం కూడా ప్రభా నీ వెలుగును తండ్రి ప్రసరింపచేసేటువంటి బిడ్డలుగా ప్రభా నీ వాక్యమును తండ్రి వెదజల్లే బిడ్డలుగా తండ్రి మమ్మల్ని మీరు ఉంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ కృపకు పాత్రలుగా ఉంచండి. మరి యొక్క నూతన సంవత్సర ఆరాధన ప్రభా నీ చేతికి అప్పగిస్తున్నాను తండ్రి. ఆది నుంచి అంతం వరకు ప్రభా నీ యొక్క అధ్యక్షతలో నీ ఏలుబడిలో నీ నామ మహిమార్థమై శ్రేష్టముగా జరిగించుకొనమని మా ప్రభువును నీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. పాటలు పాడుకొని దేవుని యొక్క నామాన్ని మనము మహింపరుద్దాం. వందనంబునర్తుము ప్రభు
పరిశుద్ధాత్ముడా వందనంబులందుకో ప్రభు, వందనంబులందుకో ప్రభు. పాదవత్సరంబు పాపమంతయు ప్రీతిని మన్నించి మమ్ముగాదుము, నూతనాత్మను నీదు నీతి ముసగుమా. దాతా క్రీస్తు నాథ రక్షక, దాతా క్రీస్తు నాథ రక్షక. వందనంబు నర్తుము ప్రభు, ప్రభు వందనంబు నర్తుము ప్రభు, ప్రభు వందనంబు తండ్రి పరిశుద్ధాత్ముడా వందనంబులందుకో ప్రభు, వందనంబులందుకో ప్రభు. స్తుతించి పాడెదన్ స్తుతుల స్తోత్రాలురా, ఉత్సాహించి పాడెదన్ ఉదయ సాయంత్రము. స్తుతుల సింహాసనం మీద ఆసీనుడా, మస్తుతి ఆరాధనా నీకే చెల్లింతుము. స్తుతుల సింహాసనం మీద ఆసీనుడా, మస్తుతి ఆరాధనా నీకే చెల్లింతుము. స్తుతించి పాడెదన్ స్తుతుల స్తోత్రాలురా, ఉత్సాహించి పాడెదన్ ఉదయ సాయంత్రము. గతకాలమంత నీవు మము కాచి కాపాడావు, వ్యతలన్నీ తీర్చావు. గతకాలమంత నీవు మము కాచి కాపాడావు, వ్యతలన్నీ తీర్చావు. గతిలేని మాపై నీవు మితిలేని ప్రేమ చూపి, గతిలేని మాపై నీవు మితిలేని ప్రేమ చూపి. శత సంఖ్యగా మమ్ము దీవించావు, స్తుతించి పాడెదన్ స్తుతుల స్తోత్రాలురా, ఉత్సాహించి పాడెదన్ ఉదయ సాయంత్రము. కరుణా కటాక్షములను కిరీటముగాను ఉంచావు మా తలపై. కరుణా కటాక్షములను కిరీటముగాను ఉంచావు మా తలపై. పక్షిరాజు యవ్వనము వలె మా యవ్వనం అంతా, పక్షిరాజు యవ్వనము వలె మా యవ్వనమునంతా. ఉత్తేజపరచి తృప్తినిచ్చావు, స్తుతించి పాడెదన్ స్తుతుల స్తోత్రాలురా, ఉత్సాహించి పాడెదన్ ఉదయ సాయంత్రము. స్తుతుల సింహాసనం మీద ఆసీనుడా, మస్తుతి ఆరాధనా నీకే చెల్లింతుము. స్తుతుల సింహాసనం మీద ఆసీనుడా,
నూతన సంవత్సర ఆరాధన నిమిత్తం ఏర్పాటు చేయబడిన దేవుని యొక్క వాక్యము 96వ కీర్తన ప్రియా చదివి వినిపిస్తుంది. 96వ కీర్తన చదువుకుందాం. యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుది. సర్వభూజనులారా యెహోవా మీద పాడుది. యెహోవా మీద పాడుది, ఆయన నామమును స్తుతించుడి. అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి. సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. యెహోవా మహాత్మము గలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందదగినవాడు. సమస్త దేవతల కంటేను ఆయన పూజనీయుడు. జనముల దేవతలందరూ వట్టి విగ్రహములే. యెహోవా ఆకాశ విశాలమును సృజించినవాడు. ఘనతా ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి. బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి. మహిమా బలములు యెహోవాకు చెల్లించుడి. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. నైవేద్యము తీసుకొని ఆయన ఆవరణములలోనికి రండి. పరిశుద్ధాలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి. సర్వభూజనులారా ఆయన సన్నిధిని వనకుడి. యెహోవా రాజ్యము చేయుచున్నాడు. లోకము కదలకుండా స్థిరపరచబడి ఉన్నది. న్యాయమును బట్టి ఆయన జనములను పరిపాలన చేయును. ఈ వార్తను అన్యజనులలో ప్రకటించుడి. యెహోవా వేంచేయుచున్నాడు. ఆకాశము సంతోషించునుగాక, భూమి ఆనందించునుగాక, సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించునుగాక. పొలమును దాని యందు గల సర్వమును యెహోవా సన్నిధిని ప్రహర్షించునుగాక. వనవృక్షములన్నీయు ఉత్సాహధ్వని చేయునుగాక. భుజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేయుచున్నాడు. న్యాయమును బట్టి లోకమునకు తన సత్యను బట్టి జనములకు ఆయన తీర్పు తీర్చును. ఆమెన్. ఇన్నాళ్ళు మాకు సాయమై ఈ ముందుకునుమా. ఉన్నత గృహ మండవై యొప్పెడు దైవమా. ఈలాటి ఈతి బాధయు నీవచ్చు ఈటిలో కలుగకుండా బ్రోవవే గణంపు ప్రేమతో. నీ సింహాసన నీడలో నిలుచు భక్తులు భయంపు చింత బాధలన్ జయించి నుందురు. చరాచరంబులను జనించు కంటేము. తరతరాల
ఉన్నత ప్రభు ప్రేమతో మన్నించు వింకను. ప్రాముఖ్యమైనటువంటి సమయానికి మనం వచ్చున్నాం. ఈ సమయంలో పరిశుద్ధాత్మదేవుడు మనందరితో మాట్లాడబోతున్నటువంటి వాక్య భాగాన్ని మనము ధ్యానిద్దాం. మరి నూతన సంవత్సరంలో దేవుడు మనందరిను సంరక్షించి ఉన్నాడు. మరి నూతన సంవత్సరంలో మనం ప్రవేశింపడానికి ఆయన కృప చూపిన విధానానికే దేవునికి వెళ్ళలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగునుగాక. ప్రాముఖ్యముగా మనము గమనించినట్లయితే మానవుని జీవితంలో భూతకాలము, వర్తమాన కాలము, భవిష్యత్ కాలము, ఈ 3 కాలాలు ప్రతి మానవుని జీవితంలో కూడా ఉంటాయి. మరి మానవుని జీవితాన్ని మనం గమనించినప్పుడు భిన్నమైన పరిస్థితులు ప్రతి ఒక్కరి జీవితంలో ఉండడం అనేది సర్వసాధారణంగా మనము చూస్తూ ఉంటాం. కొంతమంది భూతకాలంలో జరిగినటువంటి ప్రతి పరిస్థితిని కూడా మర్చిపోలేకుండా వారు వర్తమానంలో జీవిస్తుంటారు. మరి కొంతమంది జీవితాన్ని మనం గమనించినట్లయితే భవిష్యత్తులో ఏమి జరుగుతుందో అని ఆలోచనతో చింత కలిగి వారు జీవించేటువంటి అనుభవంలో కొంతమంది ఉంటారు. మరి కొంతమంది అయితే వర్తమాన కాలంలోనే జీవిస్తూ వారు ఏ సంకల్పం చేత వారు జీవిస్తున్నారో దానిని ముందుంచుకొని ఆ గమ్యాన్ని చేరడానికి వారు ప్రణాళిక ద్వారా వారు ముందుకు వెళ్ళేటువంటి అనుభవంలో కొంతమంది ఉంటారు. మరి నూతన సంవత్సరంలో క్రైస్తవ విశ్వాస జీవితంలో వెళుతున్న మనందరి జీవితాలను మనం గమనించినట్లయితే మనందరి జీవితం పట్ల దేవునికి ఒక సంకల్పం అనేది ఉన్నది. ఆ సంకల్పమే ఆయన రాజ్యంలో మనందరం కూడా పాలిభాగస్తులుగా ఉండాలి. మరి భూలోకములో జీవించినంత కాలము కూడా క్రీస్తు కొరకు పనిచేసేటువంటి అనుభవంలో ప్రతి ఒక్కరు కూడా ఉండాలి. అనగా ఆయనకు నమ్మకమైనటువంటి సాక్షిగా ప్రతి క్రైస్తవుని జీవితము కూడా ఉండాలి. మరి జీవిత విధానంలో మనం కొనసాగుతున్నప్పుడు మన జీవితము విశ్వాసయాత్రగా పిలువబడుతున్నది. ఎవరినందు విశ్వాసం అంటే క్రీస్తునందు విశ్వాసముంచి పయనించవలసినటువంటి అవసరము ఎంతైనా మన జీవితాలలో ఉన్నది. విశ్వాసమునకర్తైనటువంటి క్రీస్తు వైపు చూస్తూ మనము మన విశ్వాసయాత్రను మనము కొనసాగించాలి. ఆయనకు నమ్మకమైనటువంటి సాక్షిగా మన జీవితం అనేది ఉండాలి. మరి విశ్వాసం అనగానేమి? హెబ్రీయులకు రాసిన పత్రిక 11:1 మనం గమనిస్తే, విశ్వాసమనున్నది నిరీక్షింపడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. మనం నిరీక్షిస్తున్న దాని యొక్క నిజస్వరూపము, దేని నిమిత్తమైతే మనం నిరీక్షిస్తున్నామో దానిని పొందుకోవాలనేటువంటి అభిలాషతో మనం ముందుకు వెళుతున్నాం. ఆ అదృశ్యమైన దానిని ఉన్నవి అనుకుని మన ప్రయాణమును కొనసాగిస్తున్నాం. దేవుని మనం చూడలేదు. దేవుని యొక్క వాక్యము ద్వారా దేవుని యందు మనము విశ్వాసం ఉంచాము. మరి నిత్యరాజ్యంలో పాలిభాగస్తులుగా మనందరం కూడా ఉండాలని ఆ గమ్యము చేరే వరకు కూడా ప్రతి క్రైస్తవుడు కూడా తన విశ్వాస యాత్రను కొనసాగిస్తాడు. మరి నిరీక్షణలో మనముండి మన జీవిత గమనాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. మరి ప్రతి క్రైస్తవుడు కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మనకిచ్చినటువంటి ఈ జీవితంలో దేవుని కొరకు ప్రయాసపడేటువంటి అనుభవము, ఆయన రాజ్యస్థాపనలో పాలిభాగస్తులుగా మనం ఉండడము, దాని కొరకు పనిచేసేటువంటి అనుభవంలో ప్రతి క్రైస్తవుడు కూడా ఉండాలి. క్రీస్తునందు ప్రియమైన వారలారా, గత సంవత్సర కాలం మనం గమనించినట్లయితే ఎన్నో విపత్కర పరిస్థితిని మనం గమనించాం. కొంతమంది వారి జీవితాలలో వారి ప్రియమైన వారిని వారు కోల్పోయి ఉన్నారు. కొంతమంది
ఈ కరోనా వలన వారు తమ జీవితంలో కఠినమైనటువంటి పరిస్థితులను వారు ఎదుర్కొని ఉన్నారు. కొంతమంది కరోనా సోకినప్పటికీ కూడా విశ్వాస బలముతో దానిని జయించినటువంటి వారు ఉన్నారు. మరి కొంతమంది జీవితంలో ఎంతో భయం ఉన్నప్పటికీ కూడా మరి దేవుని యొక్క వాక్యము ద్వారా ఆ భయమును పారద్రోలి వారు జీవించిన విధానం మనము చూస్తూ ఉన్నాం. 2020 సంవత్సరము చాలా భిన్నమైన సంవత్సరము. మనం పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు కూడా అటువంటి పరిస్థితులు మనం ఎప్పుడు కూడా చూడలేదు. జన జీవితమే స్తంభించినటువంటి పరిస్థితి. ప్రతి ఆఫీసు కూడా మూసివేసినటువంటి పరిస్థితి, సంఘములు మూసివేసిన పరిస్థితి, ప్రతి దానిని కూడా మనము చూసి ఉన్నాం. మరి అటువంటి కఠినమైన పరిస్థితుల్లో కూడా ఎంతోమంది జీవితాలు గమనించినట్లయితే వారు దేవునిలో ఎదిగిన అనుభవాన్ని కూడా మనం గమనించగలం. ప్రతి కుటుంబము కూడా ఒక దేవాలయమైనటువంటి పరిస్థితి, దేవుని ఆరాధించినటువంటి అనుభవము ప్రతి కుటుంబంలో మనము చూసి ఉన్నాం. ఎంతోమంది విశ్వాసులు వారి జీవితంలో బలమైనటువంటి విశ్వాస జీవితమును వారు కలిగి ఉన్నటువంటి అనుభవం వారు కలిగి ఉన్నారు. వారు అభ్యాసం చేశారు, దేవునిలో బలపడ్డారు, దేవునిలో ఎదిగినటువంటి అనుభవము. మరి కొంతమంది జీవితాలైతే ఈ లోకపరంగా జీవించినటువంటి అనుభవము, ఎన్నో మిశ్రమ ఫలితాలను మనము చూసి ఉన్నాం. కానీ నూతన సంవత్సరము ఒక నూతన ఉద్దేశముతో, నూతన ఆకాంక్షతో మన విశ్వాస యాత్రను మనము కొనసాగించవలసినటువంటి పరిస్థితి ఎంతైనా ఉన్నది. ఇర్మియా గ్రంథం 29:11 చూస్తే, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. దేవునికి మనందరి జీవితం పట్ల ఒక ప్రణాళిక ఉన్నది. మన పట్ల దేవునికి ఉన్నటువంటి ఉద్దేశములు మంచివి, అవి సమాధానకరమైనవి, అవి హానికరమైనవి కావు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. మన గురించి ఉద్దేశించినటువంటి ప్రతి సంగతికి కూడా మన రాబో కాలమునందు నిరీక్షణ కలిగేదిగా మన జీవితంలో అది ఉంటుంది. ఆ ఉద్దేశములు ఏమిటంటే సమాధానము కలిగినవి, మన జీవితమును మంచి వైపు నడిపించేవిగా ఆ ఉద్దేశాలు ఉన్నాయి. దేవుని ఉద్దేశము మనందరము కూడా మరణము నుంచి తప్పించబడి నిత్య జీవ మార్గములో నడవాలన్నదే దేవుని యొక్క సంకల్పము. ఏ పాపమైతే మానవునికి దేవునికి మధ్య సంబంధాన్ని తెంచివేసిందో, తిరిగి క్రీస్తు ద్వారా ఆ సంబంధము సంధి చేయబడి దేవునితో మన జీవితములు సమాధానమును నెలకొల్పేవిగా దేవుడు మనకు ఇచ్చినటువంటి కృప. అని కృప ద్వారానే దేవునితో తిరిగి మనకు సమాధానం ఏర్పడినది. మన జీవితంలో అది మంచి ఉద్దేశము దేవుడు కలిగి ఉన్నాడే కానీ అవి హానికరమైనటువంటి ఉద్దేశములు కావు. ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు ఎల్లప్పుడూ కూడా మంచిని ఆయన ఉద్దేశిస్తూ ఉన్నాడు. మరి నూతన సంవత్సరంలో ఇది దేవుని యొక్క వాగ్దానమైనది. మన జీవితంలో ఆయన ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళికలో మనము మన జీవితాన్ని సరిచేసుకోవాలి, ఆయన వాక్యం ద్వారా సరిచేసుకోవాలి. మనము దేని నిమిత్తమైతే నిరీక్షిస్తూ ఉన్నామో ఆ నిరీక్షణ ఫలము పొందే వరకు కూడా ప్రయాసపడేటువంటి అనుభవంలో మన జీవితము ఉండాలి. మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులు నేనెరుగుదును. మన భవిష్యత్తు దేవునికి తెలుసు, అది దేవుని యొక్క చేతిలో ఉన్నది. ఆ సంగతులు ఏమిటో దేవునికి తెలుసు. మన జీవితం ఏ విధముగా ఉండాలో, ఏ విధముగా నడిపించబడాలో ప్రతి ఒక్కటి కూడా దేవునికి తెలుసు. మరి నూతన సంవత్సరంలో మన ముందున్నటువంటి ప్రతి దినము కూడా ఏ విధమైన నిరీక్షణ మనం కలిగి ఉన్నాము, దేని నిమిత్తం మనం ప్రయాసపడుతున్నాము, దాన్ని గ్రహించేటువంటి
ఆసక్తి మనకు కలిగి ఉండాలి. దాని కొరకు మనం ప్రయాసపడాలి. ఆ సమాధానకరమైన ఉద్దేశము మన జీవితంలో మనం ఉంచుకొని మన ముందున్నటువంటి విశ్వాసయాత్రలో మనము ప్రయాణం చేసేవారుగా ఉండాలి. మరి ఈ దినము మనము జీవించి ఉన్నామంటే అది కేవలము దేవుని యొక్క కృప అయి ఉన్నది. మనకు అర్హత లేదు, అయినప్పటికీ కూడా ప్రతి విషయంలో ఆయన మనల్ని సంరక్షించాడు, మంచి ఆరోగ్యమునిచ్చాడు, బలమైన విశ్వాసమునిచ్చాడు, మనల్ని సజీవులుగా ఉంచాడు. ఈ దినము దేవునిని ఆరాధించేటువంటి అనుభవంలో దేవుడు మనల్ని ఉంచాడు. మరి నూతన సంవత్సరంలో 2021వ సంవత్సరంలో మొట్టమొదటి దినములో మనందరం కూడా ఈ విధముగా సజీవముగా ఉండి దేవుని మనం ఆరాధిస్తున్నామంటే అది కేవలము దేవుని యొక్క కృప అయి ఉన్నది. మరి ఆయన మన పట్ల ఉద్దేశించినటువంటి ఆ సమాధానకరమైన ఉద్దేశములను మనము అందిపుచ్చుకొని మనం మన గమ్యం వైపు వెళ్ళవలసినటువంటి అవసరం ఉన్నది. దేవుని యొక్క మాట సెలవిస్తున్నది, అవి సమాధానకరమైనవి, హానికరమైనవి కావు. దేవుని యొక్క ప్రతి ఉద్దేశము కూడా అది నీ జీవితంలో సమాధానమునిచ్చేదిగా ఉంటుందే కానీ అది హాని కలిగించేది కాదు. మరి ఈ వాగ్దానం అందిపుచ్చుకొని ఈ దినము మనము ఏ విధముగా మనం ముందుకు వెళ్ళాలి, మన ముందున్న గమ్యాన్ని మనము ఏ విధముగా మనము చేరాలి, మరి ఈ దినము ఆ ప్రణాళికను మన జీవితంలో మనం ఉంచుకుందాం. మన విశ్వాస యాత్రలో మనము కొనసాగుతూ ముందుకు వెళుతూ మనము నిర్దేశించినటువంటి మనం వెళ్ళవలసినటువంటి ఆ గమ్యము చేరడానికి మనము ప్రయాణం చేద్దాం. దేవుని యొక్క మాట సహాయంతో, దేవుని యొక్క కాపుదలలో మనం ముందుకు వెళ్ళేటువంటి అనుభవంలో మన జీవితము ఉండాలి. ఈ నూతన సంవత్సరములో క్రీస్తు కొరకు నమ్మకమైన సాక్షిగా జీవించేటువంటి అనుభవంలో నీ జీవితం ఉండాలి. మరి ఈ విశ్వాసయాత్రలో కొనసాగుతున్న నీ జీవితము, నీ విశ్వాసమును కాపాడుకోవాలి. బలమైన విశ్వాసగా నీ జీవితమును సరిచేసుకోవాలి, నీ జీవితమును కట్టుకోవాలి. దేవుడిచ్చి నీ వాగ్దానం అందిపుచ్చుకొని ముందుకు వెళ్ళేటువంటి అనుభవంలో ఉండాలి. యెషయా గ్రంథము 40:31 మనం చూసినట్లయితే, యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. మన విశ్వాస యాత్రలో మనము కొనసాగుతున్నప్పుడు మనము ఆశ్రయించవలసినది, మనము చూడవలసినది సర్వోన్నతుడైన దేవుని తట్టు మనము చూడాలి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుదురు. మానవుని జీవితంలో అలసట అనేది ఉంటుంది, నిరాశ అనేది ఉంటుంది, నిస్పృహ అనేది ఉంటుంది. ఎప్పుడైతే నీవు దేవుని మీద ఆధారపడినటువంటి జీవితమును నీవు కొనసాగిస్తావో, మరి నీ జీవితంలో ఎప్పుడైతే ఆయన వైపు నీవు తేరి చూస్తావో, ఆయనను ఆశ్రయిస్తావో, ఆయనకు విధేయుడుగా నీవు ఉంటావో, నీ జీవితంలో ఒక నూతనమైనటువంటి బలము, దేవుడు అనుగ్రహించేటువంటి ఆ బలము నీ జీవితంలో నీవు పొందుకుంటావు. వారు ఏ విధముగా ఉంటారో దేవుని యొక్క వాక్యం ఇక్కడ సెలవిస్తున్నది. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. పక్షిరాజు రెక్కలు చాపి ఉన్నతమైనటువంటి ఎత్తుకు అది ఎగురుతుంది. ఏ పక్షి కూడా అంత ఎత్తు ఎగరలేదు. మరి దేవుని మీద ఆధారపడి ఆయన వైపు చూస్తూ విశ్వాసయాత్రలో వెళ్ళేటువంటి ప్రతి ఒక్కరి జీవితము కూడా అదే విధముగా ఉంటుంది. ఎందుకంటే ఆ పక్షిరాజుల రెక్కలలో బలమున్నది. అటువంటి శక్తిని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు ఎప్పుడైతే నీవు ఆయన కొరకు ఎదురు చూసేటువంటి అనుభవంలో ఉంటావో, ఆయన మీద ఆధారపడేటువంటి అనుభవంలో నీవు ఉంటావో, ఆ విశ్వాసమునకు కర్త అయినటువంటి క్రీస్తు వైపు చూసేటువంటి అనుభవంలో ఎప్పుడైతే నీ జీవితం ఉంటుందో, క్రీస్తు బలమును నీ జీవితంలో నీవు పొందుకుంటావు. వారు పైకి ఎగురుతారు, అలయక పరిగెత్తుదురు. అలసట అనేది వారి జీవితంలో ఉండదు. ఈ విశ్వాస యాత్రలో కొనసాగుతున్నప్పుడు అలసట లేక వారు పొరుగెత్తేటువంటి అనుభవంలో వారు ఉంటారు. సొమ్మసిల్లక నడిచిపోవుదురు. సొమ్మసిల్లనటువంటి జీవితము నీ జీవితంలో ఉంటుంది. ఎప్పుడు ప్రతినిత్యము కూడా దేవుని యొక్క శక్తి బలము నీ జీవితంలో ఉంచుకొని నీ విశ్వాస యాత్రలో నీవు కొనసాగుతావు. ఎప్పుడది?
యెహోవా కొరకు ఎదురు చూసేటువంటి అనుభవం నీ జీవితంలో ఉన్నప్పుడు, విశ్వాసమున కర్త అయినటువంటి క్రీస్తు వైపు చూసేటువంటి అనుభవము ఎప్పుడైతే నీ జీవితంలో ఉంటుందో, నీవు బలమైనటువంటి విశ్వాస జీవితమును నీవు కలిగి ఉంటావు. నీ గమ్యము చేరడానికి అలయకుండా పరుగెత్తేటువంటి అనుభవంలో నీవు ఉంటావు. సొమ్మసిల్లకుండా నడిచేటువంటి అనుభవంలో నీ జీవితము ఉంటుంది. ఒక ఉన్నతమైనటువంటి విశ్వాస జీవితము నీ జీవితంలో ఉంటుంది. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మన విశ్వాస యాత్రలో కొనసాగే విధానము ఈ నూతన సంవత్సరంలో మనము అలవర్చుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు వైపు చూసేటువంటి అనుభవంలో ఉండాలి. మన విశ్వాసయాత్ర మనకు కొనసాగాలంటే విశ్వాసమును కర్తైన క్రీస్తు వైపు చూసేటువంటి అనుభవంలో నా జీవితము ఉండాలి. కీర్తన 90వ కీర్తన 12 మనం గమనించినట్లయితే, మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చెయ్యము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. ప్రతి క్రైస్తవుడు కూడా జాగ్రత్తగా గుర్తుంచుకోవలసినటువంటి వాక్యం ఇది. మన జీవితమును జీవించే విధానము ఏ విధముగా ఉండాలంటే, ప్రతి దినము కూడా నీవు లెక్కించేటువంటి అనుభవంలో నీవు ఉండాలి. మనము పుట్టినది మొదలుకొని కడ వరకు కూడా మన విశ్వాస యాత్రలో మనం కొనసాగుతున్నప్పుడు మనము మన దినములను లెక్కించేటువంటి అనుభవంలో మనం ఉండాలి. మరి ఆ విధముగా దినములు లెక్కించటము మాకు నేర్పించమని మోషే భక్తుడు రాస్తూ ఉన్నాడు. మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయుము, మా దినములను లెక్కించుటకు మాకు నేర్పుము. ఈ జీవితము దేవుడు మనకిచ్చిన జీవితము. మరి జీవితంలో ఎంతోమంది దేవుడిచ్చినటువంటి ఈ జీవితమును సరిగా దేవుని కొరకు ఉపయోగించటం లేదు. దేవుడిచ్చిన సమయమును ఎంతోమంది వ్యర్థము చేస్తూ ఉన్నారు. కనుక ప్రతిదినము కూడా మనకు మనముగా ఆలోచించవలసిన అవసరత ఉన్నది. మరి దినము దేవుడు ఆ జీవితంలో ఇచ్చాడు. ఈ దినములో దేవుని కొరకు నేనేమి చేశాను? దేవుడిచ్చినటువంటి బహుమానము ఈ దినమై ఉన్నది నా జీవితంలో. మరి నేను దేవుని కొరకు ఏ విధముగా నేను జీవిస్తున్నాను? ఎవ్రీవన్ మస్ట్ లెర్న్ హౌ టు కౌంట్ దేర్ డేస్. ప్రతి ఒక్కరు కూడా లెక్కించేటువంటి అనుభవంలో ఉండాలి. దేవుడిచ్చినటువంటి ఈ సమయము, దేవుడిచ్చినటువంటి ఈ జీవితంలో మనము దేవుని కొరకు పని చేయవలసిన అవసరత ఉన్నది. మనం ఎంతకాలం ప్రయాణిస్తాం మనకు తెలియదు. ఎన్ని రోజులు మన జీవితంలో ఉన్నదో మనకు తెలియదు. ప్రతి దినము కూడా దేవుని కృపచేత ఆయన మనకిచ్చినటువంటి బహుమానమే ఆ దినమై ఉన్నది. ప్రతి దినము కూడా అదే విధముగా ఉంటుంది దేవుని కృప. మరి గత సంవత్సరం చూసినట్లయితే ఎంతో విపత్కర పరిస్థితులను మనం ఎదుర్కొని ఉన్నాం. కొంతమంది జీవితాలలో గమనించినట్లయితే ఎంతో భయముతో జీవించినటువంటి అనుభవము, కొంతమంది దేవుని ఆశ్రయించి దేవునిలో ఎదిగినటువంటి అనుభవము. మరి దినమును మనము లెక్కించే అనుభవంలో మనం ఉండాలంటే దేవుని యొక్క జ్ఞానం మన జీవితంలో కావాలి. మరి దేవుని యొక్క జ్ఞానం కావాలంటే దేవుని యందు మనం భయభక్తులు కలిగి జీవించేటువంటి అనుభవంలో ఉండాలి. మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయము. ఆ జ్ఞాన హృదయం ప్రతి ఒక్కరి జీవితంలో ఉండాలి. ఈ జీవితము దేవుడిచ్చిందని మనం తెలుసుకోవాలి. దేవుడిచ్చిన ఈ జీవితంలో దేవునికి సమర్పించేటువంటి అనుభవము, ఆయన పరిచర్యలో మనము ఉన్నతముగా కొనసాగేటువంటి అనుభవము, ఆయన ఇచ్చినటువంటి ఈ అమూల్యమైన జీవితమును ఆయన కొరకు సమర్పించేటువంటి అనుభవంలో ప్రతి ఒక్కరు కూడా ఈ నూతన సంవత్సరంలో ఉండాలి. నూతన సంవత్సరంలో దేవుడు మనల్ని నడిపించి ఉన్నాడు. మొట్టమొదటి దినములో మనం ఉన్నాం. మనము తీర్మానించుకోవాలి, అయ్యా మాకు జ్ఞాన హృదయం దయచేయి, మా దినములను లెక్కించుట మాకు నేర్పించయ్యా. ఏ విధముగా నీ కొరకు సాధనములుగా మేము వాడబడాలి,
ప్రతిదినము కూడా ఏ విధముగా నిన్ను మహింపరచాలి, ఏ విధముగా మా జీవితముల ద్వారా మీరు మాకు ఇచ్చినటువంటి వెలుగును ఏ విధముగా ఈ లోకములు మేము ప్రసరింపచేయాలి, నీ శక్తిని నీ జ్ఞానం మాకు అనుగ్రహించని ప్రతిదినము కూడా దేవుని చెంత నువ్వు మొరపడేటువంటి అనుభవంలో ఉండాలి. మొరపెట్టాలి ఆయనకు. ఆ జ్ఞానం ఆయన నుంచి అందిపుచ్చుకొని మన హృదయంలో ఆ జ్ఞానము నింపుకొని దేవుని కొరకు నమ్మకమైనటువంటి సాక్షులుగా జీవించేటువంటి అనుభవంలో ప్రతి ఒక్కరు ఉండాలి. బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే దేవుని యొక్క బిడ్డలైనటువంటి కొంతమంది దేవుని కొరకు వారి జీవితములను సమర్పించినటువంటి విధానం మనం గమనించవచ్చు. దేవుని పని కొరకు వారి జీవితమును ఏ విధముగా దేవునికి సమర్పించారో కొన్ని ఉదాహరణలు మనము గమనిద్దాం. వారి యొక్క విశ్వాస జీవితమును గమనిద్దాం. మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే నోవాహు జీవితము. నోవాహు నీతిమంతుడిగా ఉన్నాడు. దేవుడు తనకు అప్పగించినటువంటి పనిని నెరవేర్చడానికి ఆయన సంసిద్ధతగా చూపించాడు. దేవుడు చెప్పిన పనిని చేయడానికి ఆయన సిద్ధపడి ఉన్నాడు. ఆ విధముగా చేసి ఉన్నాడు. భూలోకములో ఉన్న చెడుతనమును చూసి దేవుడు 40 దినములు రాత్రులు వర్షాన్ని కురిపిస్తానన్నప్పుడు దేవుని మాటను నమ్మాడు. దేవుడు ఓడ సిద్ధం చేయమన్నప్పుడు ఓడ సిద్ధం చేయడానికి ఉపక్రమించాడు. అంటే దేవుని మాటకు విధేయత ఆయన కనపరిచాడు. ఆదికాండము 6:22 చూస్తే నోవహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. ఏ విధముగా నోవహు చేశాడు? దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో ఆ ప్రకారము యావత్తు చేశాడు ఆయన. దేవుడు ఓడను సిద్ధం చేయమన్నాడు. ప్రతి జీవిని జంటగా ఓడలకు నడిపించమని చెప్పి ఉన్నాడు. మరి తన ఓడ నిర్మిస్తున్న సమయంలో రాబోతున్నటువంటి పెనుముప్పు నిమిత్తమైన దేవుని మాటను బోధించాడు. ఎవ్వరూ లెక్క చేయలేదు. కానీ నోవహు తన పనిని తాను చేసుకుంటూ వెళ్ళాడు. దేవునికి లోబడి ఉన్నాడు. దేవుని మాటకు విధేయత చూపించాడు. దేవుడు అప్పగించిన పనిని నెరవేర్చి ఉన్నాడు. విశ్వాస జీవితమును ఆయన కొనసాగించి ఉన్నాడు. మరి నోవహు జీవితంలో మనం గమనించినట్లయితే దేవునికి విధేయత చూపించాడు. తన జీవితంలో ఓర్పును కలిగి ఉన్నాడు. తన జీవితంలో స్థిరత్వాన్ని కలిగి ఉన్నాడు. ఎక్కడ కూడా సందేహించలేదు. దేవుడు ఏదైతే చెప్పి ఉన్నాడో దానిని చేస్తాడనేటువంటి స్థిరమైనటువంటి విశ్వాసము నోవహు జీవితంలో మనము చూడగలము. మరి నోవహు జీవితాన్ని మనం గమనించినట్లయితే ఆయన మొట్టమొదట ఒక పెద్ద ఓడ చేసినటువంటి వ్యక్తి. రాబోతున్నటువంటి జలప్రళయం గురించి బోధించినటువంటి గొప్ప ప్రసంగికుడు ఆయన. తన పనిని చేస్తూ ఓడ నిర్మిస్తూ ఉన్నాడు. దేవుని మాటను బోధిస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప పరిచారకుడో మనం ఇక్కడ గమనించవచ్చు. దేవుని పని నిమిత్తమై తన జీవితమును అర్పించినటువంటి వ్యక్తి. మరి ఎప్పుడైతే దేవునికి ఆయన విధేయత కలిగి ఉన్నాడో, మరి దేవుని పట్ల విధేయత చూపిన వారి జీవితంలో దేవుడు ఏ విధముగా ఉంటాడో మనం ఒకసారి గమనిద్దాం. దేవునికి విధేయత కలిగిన వారి పట్ల ఆయన నమ్మకముగా ఉంటాడు. ఇది మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠము. దేవునికి విధేయత కలిగిన వారి పట్ల ఆయన ఎల్లప్పుడూ కూడా నమ్మకముగానే ఉంటాడు. ఆయన నమ్మదగిన దేవుడు. రెండవది, దేవుడు ప్రతి ఇబ్బంది నుండి రక్షించడు, కానీ ఇబ్బందికర పరిస్థితుల్లో ఆయన మనలను సంరక్షిస్తాడు మరియు తోడుగా ఉంటాడు. ప్రతి ఇబ్బంది నుంచి ఆయన రక్షించడు, కానీ ఆ ఇబ్బందికర పరిస్థితిలో ఆయన మనల్ని సంరక్షిస్తాడు. ఆయన తోడుగా మన జీవితంలో ఆయన ఉంటాడు. ఎల్లప్పుడూ ఆయన నిరంతరం కూడా మనల్ని తన కనుపాపలో సంరక్షించేటువంటి దేవుడు. కనుపాపవలే మనల్ని సంరక్షించేటువంటి దేవుడు. క్రీస్తునందు ప్రియమైన వారలారా, దేవుడు ప్రేమామయుడు.
తను అప్పగించిన పనిని చేసేవారి పట్ల దేవుడు ఎల్లప్పుడూ కూడా నమ్మకంగానే ఉంటాడు. ప్రతి పరిస్థితిని కూడా ఆయన దాటింప చేస్తాడు. ఆ పరిస్థితులు ఆయన తోడుగా ఉంటాడు, ఆయన సంరక్షిస్తాడు, వారి విశ్వాస జీవితమును బలపరుస్తాడు. నా జీవితంలో కూడా అటువంటి బలమైనటువంటి విశ్వాస జీవితం మనము కలిగి ఉండాలి. రెండో వ్యక్తిని మనం గమనించినట్లయితే అబ్రహాము జీవితము చూస్తే దేవుని మాటకు విధేయత కనపరిచాడు. దేవుడు వెళ్ళమన్న చోటకి వెళ్ళినటువంటి వ్యక్తి. దేవుడు ఒక వాగ్దానము చేస్తే ఆ వాగ్దానమును విశ్వసించినటువంటి వ్యక్తి. ఆదికాండం 15:6 చూస్తే అతడు యెహోవాను నమ్మెను, ఆయన అతనికి నీతిగా ఎంచెను. ఆదికాండము 15:6 అతడు యెహోవాను నమ్మెను, ఆయన అతనికి నీతిగా ఎంచెను. దేవుని నమ్మడము అబ్రహాము జీవితంలో నీతిగా ఎంచబడింది. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు. అబ్రహాము దేవుని విశ్వసించాడు, నీతిమంతుడిగా ఆయన ఉన్నాడు. అబ్రహాము చూపినటువంటి మార్గమును మన జీవితంలో కూడా మనము పాటించాలి, మనము నడవాలి. విశ్వాసులకు తండ్రి ఆయన. దేవుడు చేయమన్న పనిని విధేయతతో చేసినటువంటి వ్యక్తి. దేవుని వాగ్దానమును నమ్మినటువంటి వ్యక్తి. మరి అబ్రహాం జీవితం చూస్తే అబ్రహాములో జీవితంలో విశ్వాసము దేవుని సంతోషపరిచింది. కనుకనే ఆయన విశ్వాసులందరికీ తండ్రి అయ్యాడు. గొప్ప జనాంగముగా దేవుడు అబ్రహాము సంతానం ఉంచాడు. మరి అబ్రహాము జీవితమును మనం గమనించినట్లయితే ఆయన జీవితంలో దేవుని మీద ఆధారపడడం మనం గమనించగలం. రెండవది, దేవుని మీద అచంచలమైన విశ్వాసం ఉంచడము, నమ్మకం ఉంచడం మనం గమనించగలము. ఎప్పుడైతే ప్రతి క్రైస్తవుడు కూడా దేవుని యందు విశ్వాసం ఉంచుతాడో అది దేవునికి ఇష్టం. అంటే దేవుని మీద మనము ఆధారపడుతున్నాము, దేవుని పూర్తిగా నమ్ముతున్నాము. అటువంటి విశ్వాస జీవితము ప్రతి క్రైస్తవుని జీవితంలో ఉండాలి. మరి నూతన సంవత్సరంలో నీ విశ్వాస జీవితము ఏ విధంగా ఉన్నదో ఒక్కసారి పరిశీలించుకో. దేవుని మీద ఆధారపడుతున్నావా? ప్రతినిత్యము సందేహముతో చింతపడుతూ ఉన్నావా? ఎప్పుడైతే బలమైన విశ్వాసము నీ జీవితంలో ఉంటుందో అది దేవునికి చాలా ఇష్టమైన జీవితము. విశ్వాసము లేకుండా మనము దేవునికి ఇష్టలుగా ఉండలేము. కనుక విశ్వాస జీవితమును మనము కలిగి ఉండాలి. మూడవ వ్యక్తిని మనము గమనిద్దాం. ఆ వ్యక్తి మోషే జీవితమును మనం గమనించినట్లయితే మోషే దేవుని యొక్క ప్రణాళికను నెరవేర్చడానికి దేవుని జనాంగమును నడిపించినటువంటి వ్యక్తి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:24-26 వరకు మనం చదివినట్లయితే మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తుతనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగుబో బహుమానమందు దృష్టి ఉంచెను. మనందరం కూడా జాగ్రత్తగా గమనించవలసినటువంటి వాక్య భాగము. మోషే జీవితం ద్వారా పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి, దేవుని అందలి విశ్వాసమును బట్టి ఆయన ఏమనుకున్నాడు? ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని, అంటే ఇహలోకపరమైనటువంటి ధనము కంటే కూడా క్రీస్తు కొరకు నింద అనేది గొప్ప భాగ్యముగా ఆయన ఎంచుకొని ఉన్నాడు.
రెండవది అల్పకాల పాపభోగము అనుభవించుట కంటే, ఈ తాత్కాలికమైన జీవితంలో, ఈ అల్పమైన జీవితంలో పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి, తాత్కాలికమైన ఈ జీవితంలో, అల్పముగా ఉన్న ఈ జీవితంలో పాప భోగమును అనుభవించేదానికంటే కూడా దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం ఆయన మేలని ఆలోచించాడు ఆయన. మరి మూడవదిగా ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఫరో కుమార్తె యొక్క కుమారుడు అంటే ఈ లోకములో ఉన్నతమైన భోగము, దానికి మోషే ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగుబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. అంటే దేవునితో ప్రయాణించినప్పుడు, దేవునితో మమేకమైన జీవితంలో ఆయన పొందబోయేటటువంటి బహుమానమందు ఆయన దృష్టి ఉంచాడు. ఈ లోక ధనమునైనా త్యజించాడు. క్రీస్తు కొరకు నింద పొందడము భాగ్యముగా ఎంచుకున్నాడు. అంటే దేవుని కొరకు నింద పొందేటువంటి అనుభవాన్ని భాగ్యముగా ఆయన ఎంచుకొని ఉన్నాడు. ఈ తాత్కాలికమైన జీవితంలో పాపభోగాన్ని అనుభవించేదానికంటే కూడా దేవుని యొక్క ప్రజలతో సహవాసం చేస్తూ దేవుడు అప్పగించిన పనిని నెరవేర్చడానికి ఆయన సిద్ధపడి ఉన్నాడు. ఆ శ్రమను అనుభవించడము మేలని ఆలోచించాడు. ఈ లోకములో ఉన్నతమైన వ్యక్తిగా ఉండడం కంటే కూడా రాబోతున్నటువంటి దేవునితో నడిచినప్పుడు వచ్చేటువంటి ఆ ఫలమును ఆయన చూసి ఉన్నాడు. దాని యందు ఆయన దృష్టి ఉంచి ఉన్నాడు. ఆ బహుమానం పొందుకోవాలి. మరి నీ నా జీవితంలో కూడా ఎటువంటి క్రైస్తవ విశ్వాస జీవితమును మనం కలిగి ఉన్నాం? ఒక్కసారి ఆలోచించండి. మరి లోకములో ధనము కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావా, లేక క్రీస్తు యొక్క పనిలో ప్రయాసపడుతున్నావా? మరి లోకములో పాపభోగము నిమిత్తం నువ్వు జీవిస్తున్నావా, లేక దేవుని యొక్క ప్రజలతో సహవాసములో ఉండి దేవుని ప్రజలతో నడిచేటువంటి అనుభవంలో నీ జీవితం ఉన్నదా? మరి మూడవది, ఈ లోకములో ఒక ఉన్నతమైన స్థితిని నువ్వు ఆలోచిస్తున్నావా, లేక దేవునితో సహవాసం చేసి దేవుని యొక్క వాక్యానుసారం జీవిస్తూ రాబోతున్నటువంటి నిత్య రాజ్యము నిమిత్తమై నీవు ప్రయాసపడుతున్నావా? నీ విశ్వాస యాత్రలో ఈ నూతన సంవత్సరం నువ్వు కొనసాగుతున్నప్పుడు మరి నీ జీవితము దేవునితో మమేకమైనటువంటి జీవితమై ఉండాలి. దేవుని కొరకు జీవించాలి. ఆయనతో సత్సంబంధము నీవు కలిగి ఉండాలి. ఆయన మాట చొప్పున జీవించేటువంటి అనుభవంలో నీ జీవితము ఉండాలి. మరి మోషే జీవితంలో చూస్తే ఐగుప్తు విద్య ఉన్నది. ఆయనకు ఒక ఉన్నతమైనటువంటి విద్యను ఆయన కలిగి ఉన్నాడు. మరి లోకములో ఉన్నతమైన స్థితిని ఆయన విడిచిపెట్టాడు. అరణ్యములో ఇశ్రాయేలును నడిపించడానికి ఆయన సిద్ధపడి ఉన్నాడు. ఎడారిలో శిక్షణ పొంది ఉన్నాడు. దేవుని ప్రజలు నడిపిస్తూ కూడా దేవునితో ఇంకను కూడా మమేకమైనటువంటి జీవితమును మోషే కలిగి ఉన్నాడు. మరి యూదుల జీవితంలో మోషే చాలా ప్రాముఖ్యమై ఉన్నాడు. ప్రముఖమైన వ్యక్తి వారి జీవితాలలో. యూదులకు ప్రముఖమైనటువంటి వ్యక్తి మోషే. ఒక ప్రవక్త అయి ఉన్నాడు. ధర్మశాస్త్రములు ఇచ్చినటువంటి వ్యక్తి. పంచకాండముల రచయిత మోషే. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మరి మోషే జీవితం ద్వారా మనము నేర్చుకోవాల్సిన పాఠమును గమనించినట్టయితే, దేవుడు మొదట తన బిడ్డలనైనా స్థిరపరుస్తాడు. తన పని నిమిత్తమై ఆయన స్థిరపరుస్తాడు. తరువాత తన పని లేక పరిచర్య నిమిత్తము ఆయన వారిని వాడుకుంటాడు. జీవితంలో వచ్చేటువంటి ప్రతి పరిస్థితి ద్వారా ఆయన మనల్ని స్థిరపరుస్తూ ఉన్నాడు. మరి గత సంవత్సరం చూస్తే కరోనా వల్ల ఎంతో ఇబ్బందికర పరిస్థితులు మనం చూసాం. మరి ఆ పరిస్థితులు కూడా ఎంతోమంది దేవునిలో ఎదిగినటువంటి అనుభవము, వారి విశ్వాసమును స్థిరపరిచినటువంటి అనుభవం మనము గమనించగలము. ఎంతోమంది జీవితాలను మనము గమనించగలం. దేవునిలో స్థిరముగా ఉన్నారు.
పరిస్థితిని వారు చూడలేదు. పరిస్థితిని దాటించే శక్తి గల క్రీస్తు వైపు వారు చూశారు. దేవుడు వారిని స్థిరపరిచాడు. తన పనిలో పరిచర్లో వారిని ఉన్నతముగా ఆయన వాడుకుంటాడు. ప్రతి విశ్వాసి జీవితంలో కూడా దేవుడు మొదట స్థిరపరుస్తాడు. ఆయన మీద ఆధారపడే అనుభవాన్ని పొందుకోవడానికి ఆయన పరిస్థితులు మన జీవితంలో ఇస్తాడు. ఆ పరిస్థితిలో దేవుని విడిచిపెట్టకుండా స్థిరముగా ఆయన వైపు మనం చూసేటువంటి అనుభవంలో మనం ఉండాలి. తద్వారా ఆయన పరిచర్యలో ముందుకు వెళ్ళేటువంటి అనుభవము ప్రతి ఒక్కరి జీవితంలో ఉండాలి. మరి 4వ వ్యక్తి జీవితాన్ని మనం గమనించినట్లయితే పౌలు భక్తుని జీవితము. సౌలుగా ఉన్నప్పుడు క్రైస్తవులను హింసించాడు, సంఘములను నాశనం చేశాడు. మరి క్రీస్తు చేత పట్టబడి క్రీస్తు పరిచారకునిగా ఉండి క్రీస్తు సేవలో అనేక సంఘాలని స్థాపించాడు, అనేకులను క్రీస్తులో స్థిరపరిచాడు. ఒక నమ్మకమైనటువంటి విశ్వాస జీవితం ఆయన కలిగి ఉన్నాడు. 2వ తిమోతి 4:7-8 వచనాలు చూసినట్లయితే, మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసమును కాపాడుకుంటుని. తన విశ్వాస యాత్రలో మంచి పోరాటాన్ని ఆయన పోరాడాడు. ప్రతి శ్రమలలోనూ ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా తన విశ్వాసము సడలకుండా దేవుని ఆధారపడి అనగా క్రీస్తు మీద ఆధారపడి జీవించినటువంటి అనుభవములో పౌలు భక్తుని జీవితం మనం గమనించవచ్చు. క్రీస్తు చేత పట్టబడిన తర్వాత శ్రమలను చూడలేదు, క్రీస్తు కొరకు అనేకులను తయారు చేయడంలో ఆయన సఫలీకృతుడయ్యాడు. క్రీస్తు అప్పగించిన పనిని చేయడానికి ఆయన తన సర్వశక్తిని కూడా ఉపయోగించాడు. అనేక సంఘాలను స్థాపించాడు. ఆ సంఘాలకు లేఖలు రాసి ఉన్నాడు. వారి విశ్వాస జీవితమును బలపరచడానికి, వారి తప్పులను సరిచేయడానికి ఆయన లేఖలు వ్రాసి ఉన్నాడు. 2వ తిమోతి 4:7-8 ఒకసారి చూద్దాం. మంచి పోరాటం పోరాడితిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించే వారికి అందరికీ అనుగ్రహించును. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఎందుకు తన విశ్వాస యాత్రలో ఒక క్రమశిక్షణ కలిగినటువంటి విశ్వాసిగా పౌలు భక్తుడున్నాడో? నీతి కిరీటం నిమిత్తము. పౌలు భక్తుడి జీవితంలో ఉంచబడినటువంటి నీతి కిరీటం కొరకు ఆయన ప్రయాసపడ్డాడు. దేవుని యొక్క సముఖములో ఒక నీతి కలిగినటువంటి వ్యక్తిగా ఆయన న్యాయపీఠం ఎదుట ఉండాలని ఆశించాడు. అంతేకాకుండా ఆయనకు మాత్రమే కాకుండా అనేకుల జీవితంలో అది ఉండాలని ఆయన ఆశించాడు, ప్రయాసపడ్డాడు. దేవుని కొరకు, దేవుని రాజ్య స్థాపనలో పాలిభాగస్తుడిగా అనేకులను ఆయన సిద్ధపరిచాడు. ఎవరైతే ఆ విధముగా ఆ ప్రత్యక్షతను వారి జీవితాల్లో పొందుకోవాలని ఆశపడతాడో వారి నిమిత్తం ఆయన ప్రార్థించాడు, వారిని బలపరిచాడు, స్థిరపరిచాడు. ఎవరైతే పౌలు భక్తుని వలె వారి విశ్వాస జీవితం కూడా ఉంచుకుంటారో వారందరి జీవితంలో కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. ఆ నీతి కిరీటాన్ని ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు ఇస్తాడు. పౌలు మాదిరిగా మన జీవితాలను మనము పరీక్షించుకుందాం. ఏ విధంగా పౌలు ఉన్నాడో అదే జీవితాన్ని మన జీవితంలో కూడా మనం ఉంచుకొని క్రీస్తు కొరకు నమ్మకమైనటువంటి విశ్వాసిగా మన జీవితాలను మనము ఉంచుకుందాం. పౌలు జీవితాన్ని మనం గమనిస్తే సౌలుగా ఆయన క్రైస్తవులను హింసించాడు, సంఘాలను నాశనం చేశాడు. మరి సౌలు క్రీస్తు ద్వారా పట్టబడ్డాడు, పౌలుగా మారాడు, క్రీస్తు మాటలను బోధించాడు, సంఘాలను స్థాపించాడు, తన లేఖల ద్వారా సంఘాలను బలపరిచాడు, వారి తప్పులను సరిదిద్దాడు. క్రీస్తునందు ప్రియమైన వారలారా, క్రీస్తు యొక్క సువార్త మానవుని జీవితంలో క్షమాపణ మరియు నిత్య జీవాన్ని ఇస్తుంది. దీన్ని మనం గ్రహించాలి. దేవుని యందు లేక క్రీస్తు యందు విధేయత ద్వారా దేవునితో సత్సంబంధము ఏర్పడుతుంది. దేవుని మాటకు విధేయత చూపడం ద్వారా దేవునితో మనకు సత్సంబంధం అనేది ఉంటుంది.
దేవుడు ఎప్పుడు కూడా మన సమయాన్ని ఆయన వ్యర్థము చేయడు. మన సమయాన్ని ఆయన ఎప్పుడు కూడా వ్యర్థం చేయడు. ఆయన మన యొక్క భూత వర్తమానాన్ని ఉపయోగించి భవిష్యత్తులో తన పరిచర్య నిమిత్తం మనల్ని వాడుకుంటాడు ఆయన. మన జీవితంలో ఆ భూత వర్తమానాన్ని ఆయన భవిష్యత్తులో తన పరిచర్య నిమిత్తము వాడుకుంటాడు. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మన జీవితంలో కూడా పౌలు మాదిరిగా మన జీవితాన్ని ఉంచుకుందాం. మరి తర్వాత మనం గమనించినట్లయితే ఫిలిప్పి 1వ అధ్యాయము 21 నుంచి 24 వరకు గమనిస్తే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. అయినను శరీరంతో నేను జీవించటే నాకున్న పనికి ఫలసాధనమెడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు. ఈ రెండింటి మధ్యను ఇరుకున పడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తు కూడా నుండవలని నాకు ఆశ ఉన్నది. అది నాకు మరి మేలు. అయినను నేను శరీరమునందు నిలిచియుండుట మిమ్మును బట్టి మరి అవసరమై ఉన్నది. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ప్రతి క్రైస్తవ విశ్వాసి కూడా తన జీవితంలో ఈ యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మన జీవితము బ్రతుకుట క్రీస్తే. మనందరి జీవితంలో కూడా బ్రతుకుట క్రీస్తే. కానీ మనం బ్రతికి ఉన్నామంటే, ఎందు నిమిత్తం బ్రతికి ఉన్నామంటే, దేవుని యొక్క రాజ్య స్థాపనలో పాలిభాగస్తులుగా దేవుడు మనలను వాడుకుంటూ ఉన్నాడు. పౌలు జీవితం కూడా చూస్తే, ఆయనను శరీరంతో నేను జీవించటే నాకున్న పనికి ఫలసాధనమైనలా. మనము జీవించి ఉన్నామంటే దేవుని యొక్క పనికి మనము ఫలసాధనముగా మనము ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ జీవిత తదనంతరము దేవుని యొక్క రాజ్యంలో పాలిభాగస్తులు ఉండాలని ఆసక్తి ఉన్నది. కానీ దేవుడు మనను పట్ల కృప చూపించి మనల్ని సజీవులుగా ఉంచాడంటే, మరి ఈ శరీరం ద్వారా మనం నిలిచి ఉన్నామంటే దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఏం అర్థం చేసుకోవాలి? దేవుని పరిచర్య నిమిత్తమే మన శరీరాన్ని మనము ఉపయోగించాలి, మన జీవితాన్ని మనము ఉపయోగించాలి. అందుకనే అయినను నేను శరీరం నందు నిలిచి ఉండట మిమ్మును బట్టి మరి అవసరమై ఉన్నది. ఫిలిప్పీ సంఘానికి వ్రాస్తూ ఉన్నాడు. ఆయన సంఘాలను బలపరుస్తున్నాడు. దేవునిలో ఒక స్థిరమైన విశ్వాస జీవితము వారందరి జీవితాలలో ఉండునట్లుగా పౌలు భక్తుడు ప్రయాసపడుతూ ఉన్నాడు. మరి మన క్రైస్తవ విశ్వాస జీవితంలో కూడా దీని ఒక మాదిరిగా మనం చూడాలి. మనందరం కూడా బ్రతుకుతున్నామంటే అది క్రీస్తు కొరకే బ్రతకాలి. మనందరం కూడా క్రీస్తు యొక్క సన్నిధానములో ఉండాలని ఆశ ఉన్నది, త్వరగా వెళ్ళి ఉండాలని ఆశ ఉన్నది. కానీ దేవుడు తన కృప చూపించి మన జీవితమును ఇచ్చి ఉన్నాడు, ఇంకను సజీవులుగా మనల్ని ఉంచి ఉన్నాడంటే దేవుని పని నిమిత్తము నీవు నేను పని చేయవలసిన అవసరత ఉన్నది. ప్రయాసపడాలి. ప్రతి ఒక్కరు కూడా దేవుడు వారి జీవితంలో ఆశీర్వాదం ఇస్తూ ఉన్నాడు, ప్రతి ఒక్కరిని బలపరుస్తూ ఉన్నాడు. కేవలము భౌతికపరమైన ఆశీర్వాదములను ఆశించడమే కాకుండా ఆత్మీయ ఆశీర్వాదములు మన జీవితంలో ఉండాలి. ఆయన పని నిమిత్తమై ప్రతినిత్యము కూడా మనము ప్రయాసపడేటువంటి అనుభవంలో ఉండాలి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి క్రీస్తు ప్రభువు కూడా గమనించినట్లయితే తండ్రి తనకు అప్పగించిన పనిని ఆయన నెరవేర్చడానికి వచ్చి ఉన్నాడు. విధేయతతో ఆయన దాన్ని పరిపూర్తి చేసి ఉన్నాడు. సంపూర్ణముగా దేవుని యొక్క పనిని ఆయన పరిపూర్తి చేసి దేవునికి మహిమ తెచ్చాడు ఆయన. మరి ఇప్పటి వరకు కూడా నోహ జీవితాన్ని చూసాం, అబ్రహాము గురించి తెలుసుకున్నాం, మోషే గురించి తెలుసుకున్నాం, పౌలు భక్తుల గురించి తెలుసుకున్నాం. మరి క్రీస్తు ఏ విధముగా తండ్రికి మహిమకరముగా ఆయన ఈ లోకంలో జీవించాడో మనము కూడా ఈ 5గురిని జీవితాలను ఒకసారి మనం గమనిద్దాం. ఏ విధంగా వారు దేవుని కొరకు పరిచారం చేశారో, దేవునికి లోబడి ఉన్నారో, దేవునికి విధేయత కలిగి ఉన్నారో, దేవుని పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉన్నారో ఒక్కసారి మనము దాన్ని గ్రహిద్దాం. మన జీవితం గురించి మనము ఆలోచిద్దాం. మన భూత వర్తమానాన్ని దేవుడు భవిష్యత్తులో ఆయన పని నిమిత్తము వాడుకుంటాడన్న సంగతి మనం మర్చిపోకూడదు. ఏ పరిస్థితి అయినా కూడా ఆ పరిస్థితి దేవుడు నీ జీవితంలో దాన్ని దాటించాడంటే ఆయన ప్రణాళిక నీ జీవితంలో నెరవేర్చాలని ఆయన ఆశపడుతున్నాడు.
మరి ఈ విధంగా మనం ఉండాలంటే ఒక ఫలభరితమైన జీవితం మనం కలిగి ఉండాలి. మరి ఫలభరితమైన జీవితం మనం కలిగి ఉండాలంటే మనకు కావాల్సిన సోర్స్ ఏంటి? మనకు ఆధారము ఏమై ఉన్నది? మనకు ఆధారము తండ్రి అయిన దేవుడు క్రీస్తు ప్రభు మనకు ఆధారంగా ఉండాలి. ఫలభరితమైనటువంటి జీవితమునకు ఆధారము తండ్రి మరియు క్రీస్తు ఉన్నారు. ఎప్పుడైతే మనము తండ్రి క్రీస్తుల మీద మనం ఆధారపడి జీవిస్తామో పరిశుద్ధాత్ముడు మన జీవితం ద్వారా వారికి మహిమకరంగా ఉండేటట్టు మన జీవితాన్ని నడిపిస్తాడు. యోహాను సువార్త 15 చూస్తే, నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. క్రీస్తు చెప్తున్నాడు, నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. మరి తీగలుగా మనందరం కూడా ఫలించేటువంటి అనుభవంలో మనము ఉండాలి. మరి మన సోర్స్ ఏంటంటే తండ్రి మరియు క్రీస్తు ఉన్నాడు. మనకు ఆధారము తండ్రి అయిన దేవుడు మరియు క్రీస్తు ప్రభువై ఉన్నారు. మరి ఏ స్టెప్స్ మనం తీసుకోవాలి? ఫలభరితమైన జీవితం మన జీవితంలో ఉండాలంటే ఏ స్టెప్స్ని మనం తీసుకోవాలి? యోహాను సువార్త 15:2-5 మనకు కనపడతాయి. we need to submit to pruning. మన జీవితంలో సరిచేయాలంటే, మరి ద్రాక్షావళి మంచిగా ఫలించాలంటే ఆ తీగలలో ఉన్న బలహీనమైన వాటిని కూడా వ్యవసాయకుడు తొలగిస్తాడు. 2వ వచనం చూద్దాం. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. క్రీస్తునందు ప్రియమైన వారలారా, క్రీస్తులో మనం ఎదిగే విధానంలో తండ్రి మన జీవితంలో క్రీస్తు వాక్యం ద్వారా మన జీవితాన్ని సరిచేస్తాడు. we need to submit to pruning. మన జీవితం సరిచేయబడడానికి దానికి మనం సంసిద్ధత వ్యక్తం అంటే దేవునికి విధేయతను మనము కలిగి ఉండాలి. క్రీస్తులో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేస్తాడు. కనుక ఫలించు ప్రతి తీగ ఎక్కువగా ఫలించాలని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. అంటే మన జీవితంలో ఉన్నటువంటి చెడు స్వభావమును, శారీరక స్వభావాన్ని మనము విడిచిపెట్టాలి. దేని ద్వారా విడిచిపెట్టాలి? దేవుని యొక్క వాక్యము ద్వారా. ఆ వాక్యం ఎప్పుడైతే మన హృదయంలో ఉంటుందో అది మన జీవితమును సరిచేస్తుంది, ఆత్మీయంగా మనం ఎదగడానికి తోడ్పడుతుంది. అంటే దేవుని యొక్క వాక్యమునకు మనము విధేయత కలిగి ఉండాలి. దేవుని యొక్క వాక్యం మన జీవితమును సరిచేయడానికి మనము విధేయత కలిగి ఉండాలి. వాక్యానికి తండ్రి చిత్తము నెరవేర్చబడడానికి తండ్రికి మన జీవితాన్ని అప్పగించుకోవాలి. కుమారుడైన క్రీస్తు మాట ద్వారా మన జీవితములను సరిచేయడానికి. మరి ఆ విధంగా సరిచేయబడాలంటే, మన జీవితం పవిత్రంగా ఉండాలంటే we need to study the word. దేవుని యొక్క వాక్యమును చదివేటువంటి అనుభవం ఉండాలి. 3వ వచనం చూద్దాం. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. పవిత్రత అనేది దేవుని యొక్క మాట, అనగా క్రీస్తు మాట ద్వారా మన జీవితంలో పవిత్రత వస్తుంది. ఫలభరితమైన జీవితం కావాలంటే, ఫలించేటువంటి అనుభవం మన జీవితంలో కావాలంటే పవిత్రులుగా మన జీవితము ఉండాలి. దేవుని మాటకు మనం లోబడాలి, ఆయనకు విధేయతను కనపరచాలి. మరి 3వదిగా మనం గమనిస్తే అబైడ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో ఉండేటువంటి అనుభవం మన జీవితంలో ఉండాలి. అంటు కట్టబడేటువంటి అనుభవంలో మన జీవితము ఉండాలి. 4-5 వచనాలు చూద్దాం. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉందును. తీగే ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటే కానీ తనంతట తాను ఎలాగ ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచిండునో, నేను ఎవని యందు నిలిచిందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీనూ చేయలేరు. క్రీస్తుకు వేరుగా ఉండి మనం ఏమీ కూడా చేయలేము. ద్రాక్షావళి అయినటువంటి క్రీస్తు మీద ఆధారపడే అనుభవం. ఈ విధంగా తీగలు ద్రాక్షావళి మీద ఆధారపడి ద్రాక్షావళిని సారమును గ్రహించి అవి ఫలభరితంగా తయారవుతాయో మనము కూడా క్రీస్తు మాట మీద ఆధారపడాలి. అనగా క్రీస్తు మీద ఆధారపడి జీవించేటువంటి అనుభవం ఉండాలి. ఎవరు నా యందు నిలిచి ఉందునో, నేను ఎవరిందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. ఏ తీగ ద్రాక్షావళిని ఆనుకొని ఉంటుందో, దానితో సత్సంబంధం కలిగి ఉంటుందో ఆ తీగ బాగా ఫలిస్తుంది. కనుక మనం కూడా ఫలించాలంటే క్రీస్తు మీద ఆధారపడినటువంటి జీవితం మనం కలిగి ఉండాలి. క్రీస్తు నుంచి ఆ సారాన్ని మనము గ్రహించాలి. అంటే క్రీస్తు మాటను గ్రహించేటువంటి అనుభవంలో మన జీవితాలు ఉండాలి.
దేవుని మాటకు విధేయత కలిగి ఉండాలి. వాక్యము కేవలం మనం వినేవారుగా కాకుండా వాక్యానుసారము జీవించేటువంటి అనుభవం మన జీవితాలు ఉండాలి. నాకు వేరుగా ఉండి మీరు ఏమీనూ చేయలేరు, క్రీస్తుకు వేరుగా ఉండి ఎవరు కూడా ఏమీనూ కూడా చేయలేరు. మరి ఫలభరితమైన జీవితం కావాలంటే క్రీస్తు మీద ఆధారపడినటువంటి జీవితంలో ప్రతి ఒక్కరూ ఉండాలి. తద్వారా మన జీవితంలో ఫలిస్తాం. మనం ఆ సక్సెస్ను మనము అనుభవిస్తాం. 7-8 వచ్చేస్తే, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండినలా మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ఎప్పుడైతే క్రీస్తులో మనలో క్రీస్తు ఉంటాడు, నా యందు మీరును అనగా క్రీస్తులో మనం ఉండాలి మొట్టమొదటిగా. అప్పుడు మనలో క్రీస్తు మాటలు కూడా నిలిచి ఉండాలి. క్రీస్తులో మనం ఉండాలి. క్రీస్తు మాటలు మన జీవితంలో ఉన్నప్పుడు మనకి ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. మనకి ఏది ఇష్టమో మనం అడిగినప్పుడు క్రీస్తు ప్రభు అనుగ్రహిస్తుంది. ఎందుకంటే క్రీస్తు మనము సహవాసమును మనం కొనసాగిస్తున్నాం, ఆయన మాటకు లోబడిన అనుభవంలో మనం ఉంటున్నాం కనుక క్రీస్తు మనకు అనుగ్రహించేవాడుగా ఉంటాడు. ఈ కండిషన్ మనం ఫాలో అవ్వాలి. నీ జీవితంలో క్రీస్తు ద్వారా నీవు ఆశీర్వాదములు పొందుకోవాలన్నా కూడా, నీ జీవితంలో ఉన్న ప్రతి సమస్య కూడా క్రీస్తు ద్వారా జవాబును నువ్వు పొందుకోవాలంటే మొట్టమొదటి నువ్వు చేయవలసినది క్రీస్తులో నీవు ఉండాలి. నీలో క్రీస్తు మాట ఉండాలి. ఆ మాటకు లోబడి జీవించేటువంటి అనుభవం ఎప్పుడైతే ఉంటుందో నీ జీవితంలో ఏది అడుగుతావో అది మీకు అనుగ్రహించబడును. 8వ వచనం చూస్తే, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహింపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. మనం బహుగా ఫలించడం వలన, మనలో ఫలభరితమైన జీవితం ఉండడం వలన దేవునికి అది మహిమ. క్రీస్తు ద్వారా దేవునికి అది మహిమ, మన జీవితముల ద్వారా దేవునికి అది మహిమ. అప్పుడు మనము క్రీస్తు శిష్యులుగా మనము ఉంటాం. క్రీస్తునందు ప్రియమైన వారలారా, క్రీస్తు ప్రభువారు తన శిష్యులతో మాట్లాడినటువంటి మాటలు, మెటఫోరికల్గా ఆయన మాట్లాడిన మాటలు, మన జీవితంలో కూడా ఈ మాటలు ఉంచుకుందాం. నిజముగా నీవు క్రీస్తుకు శిష్యుడిగా ఉండాలంటే, క్రీస్తుకు నమ్మకమైన వాడిగా నీవు ఉండాలంటే ఆయనలో నీవు ఉండాలి, ఆయన మాటకు నీవు లోబడి ఉండాలి. ఎప్పుడైతే ఆ మాట చొప్పున నీవు జీవిస్తావో దేవునికి మహిమకరంగా ఉంటుంది. అప్పుడు నీవు క్రీస్తుకు శిష్యునిగా నీవు ఉండగలవు. ప్రతి ఒక్క విశ్వాసి కూడా ఫలభరితమైన జీవితం తద్వారా వారి జీవితాలలో పొందగలరు. మరి నూతన సంవత్సరంలో ఫలించేటువంటి అనుభవాలు మనందరి జీవితాలు ఉండాలి. క్రీస్తుని ఆనుకుని జీవించేటువంటి అనుభవంలో ప్రతి ఒక్కరి జీవితం ఉండాలి. శ్రేష్టమైన ఈవులు క్రీస్తు ద్వారా మన జీవితంలో పొందుకోవడానికి క్రీస్తులో మనం ఉండాలి. క్రీస్తు మాట మనలో ఉండాలి. ఆ క్రీస్తు మాటకు లోబడి జీవించేటువంటి అనుభవంలో ఎప్పుడైతే నీవుంటావో ఈ నూతన సంవత్సరం అంతా కూడా క్రీస్తు కొరకు నీవు జీవిస్తావు, ఆయన శిష్యునిగా నీవు ఉంటావు. తద్వారా దేవునికి మహిమకరంగా నీ జీవితము ఉంటుంది. కీర్తనలు 65వ కీర్తన 11 చూద్దాం. సంవత్సరము నీ దయాకిరీటము ధరింపచేసి ఉన్నావు, నీ జాడల సారము వెదజలుచున్నవి. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మనకు దేవుడు తన కృప ద్వారా ఈ నూతన సంవత్సరాన్ని మనకు మన జీవితంలో ఆయన ఇచ్చి ఉన్నాడు. నూతన సంవత్సరము దేవుని యొక్క దయచేత మన జీవితంలో మనం పొందుకొని ఉన్నాం. సంవత్సరము నీ దయాకిరీటమును ధరింపచేసి ఉన్నావు. మనందరి జీవితంలో కూడా ఒక నూతన సంవత్సరము అనేటువంటి దయాకిరీటము దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. మరి ఈ సంవత్సరంలో దేవుని కొరకు మనము జీవించేటువంటి అనుభవంలో ఉండాలి. మరి దేవుని కొరకు పరిచారకునిగా ఉండేటువంటి అనుభవం మనం కొనసాగాలంటే మనము మన ముందున్నటువంటి గమ్యం వైపే చూస్తూ వెళ్ళాలి. ఆ గమ్యం చేరడానికి విశ్వాసమునకు కర్త అయిన క్రీస్తు ప్రభు వైపు మనం చూడాలి. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాలు చూస్తే, సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకుని నన్ను తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలని గురి యొద్దకే పరుగెత్తుచున్నాను. మనందరి జీవితంలో ఉండవలసినటువంటి లక్షణము గురి యొద్దకు పరిగెత్తేటువంటి అనుభవంలో ఉండాలి. నేను ఇదివరకే పట్టుకుని నా తలంచుకొనను. ఆయన పర్ఫెక్షన్ గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. తన పర్ఫెక్షన్ అని తన జీవితంలో ఉందని ఆయన అనుకోవటం లేదు. కానీ ఆయన చేస్తున్న పని ఏంటంటే, ఏం చేస్తున్నాడు? దేవుని యొక్క పిలుపును తన జీవితంలో గుర్తుపెట్టుకొని పొందబోయేటువంటి బహుమానం నిమిత్తము గురి యొద్దకు ఏ విధముగా వెళ్ళాలో ఆయన ఆలోచిస్తూ ముందుకు ప్రయాణం చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు ఆయన?
వెనుక ఉన్నవి మరచి తన జీవితంలో ఉన్నటువంటి భూతకాలంలో జరిగినటువంటి ప్రతి విషయాన్ని ఆయన మరిచిపోతున్నాడు. ముందున్న వాటి కొరకు వేగిరపడుతూ ఉన్నాడు. ముందు తన చేయవలసినటువంటి పనిని అనగా వర్తమానంలో ఉంటున్నాడు. ఆయన వర్తమానంలో జీవిస్తూ ముందు తన వెళ్ళవలసిన గమ్యాన్ని ఆయనక ప్రణాళికను సిద్ధం చేసుకుని ముందుకు వెళుతున్నాడు. క్రీస్తు నందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు. మనందరినీ కూడా దేవుడు క్రీస్తు యేసు ద్వారా ఆయన పిలిచి ఉన్నాడు. ఆ పిలుపునకు కలిగినటువంటి బహుమానము మన జీవితంలో మనం పొందాలి. క్రీస్తుకు పరిచారకులుగా మనము ఆ బహుమానమును పొందాలి. మరి ఏం చేస్తున్నాడు? గురి యొద్దకు పరిగెడుతూ ఉన్నాడు. తండ్రి తన జీవితంలో ఇచ్చినటువంటి పనిని నెరవేర్చడానికి, తను చేరవలసిన గమ్యస్థానము చేరడానికి ఆయన ప్రయాసపడి ముందుకు వెళుతున్నాడు. ఆ గురి యొద్దకే వెళుతున్నాడు. మరి మనందరి జీవితంలో కూడా మనకున్న గురి నిత్యరాజ్యంలో మనం పాలిభాగస్తులుగా ఉండాలి. రెండవది, దేవుడు మనకు అప్పగించిన పనిని నెరవేర్చే విషయంలో మనము సంసిద్ధులుగా ఉండాలి. మరి ఆ విధంగా ఉండాలంటే మన వెనుకున్న వాటిని మనం మర్చిపోవాలి. ముందున్న వాటి నిమిత్తము వేగిరపడేటువంటి అనుభవములో నా జీవితం ఉండాలి. క్రీస్తునందు ప్రియమైన వారలారా, కానీ మన జీవితంలో ఎంతమంది నిజంగా ఈ విధముగా ఆలోచించగలుగుతున్నారు? ముందున్న దాని నిమిత్తమై ఆ గురి యొద్దకు వెళ్ళేటువంటి ప్రయత్నంలో ఏ విధముగా మీ జీవితాలు ఉన్నాయి? గత సంవత్సర కాలం అంతే కూడా ఎన్నో శ్రమలను అనుభవించిన వారు ఉన్నారు, భయమును అనుభవించిన వారు ఉన్నారు, ఆర్థికంగా ఇబ్బంది పడిన వారు ఉన్నారు. అంతేకాకుండా దేవునిలో బలముగా ఎదిగిన వారు కూడా ఉన్నారు. మరి మానవుని జీవితంలో కట్టడి చేసేది, దేవుని యొక్క పరిచర్యలో ముందుకు వెళ్లకుండా చేసేది మానవుని జీవితంలో ప్రాముఖ్యముగా చింత అనేది. చింత అనేది ఎప్పుడు వస్తుంది? దేవుని యందు విశ్వాసం లేనప్పుడు, దేవుని మాట యందు విశ్వాసం లేనప్పుడు, నమ్మకం లేనప్పుడు చింత అనేది వస్తుంది. అపనమ్మకం ద్వారా చింత మానవుని జీవితంలో ఉంటుంది. అంటే భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు. ప్రస్తుతం చేయవలసిన పని చేయకుండా భూతకాలం గురించి ఆలోచిస్తారు, తమ జీవితంలో జరిగిన వాటి గురించి ఆలోచిస్తారు, రాబోతున్న వాటి గురించి ఆలోచిస్తారు. అంతేకాని ప్రస్తుతము దేవుడిచ్చిన ఈ దినములో నేను దేవునికి ఏ విధముగా నేను నమ్మకముగా ఉండాలి, దేవుని పరిచయం నేను ఏ విధముగా చేయాలి అని ఆలోచించిన వారు చాలామంది ఉన్నారు. వారందరిని ఉద్దేశించి పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మీకు ఇచ్చినటువంటి దయాకిరీటము ఈ నూతన సంవత్సరము 2021లో మీరందరూ కూడా చింతను విడిచిపెట్టి పరిపూర్ణముగా క్రీస్తు మీద ఆధారపడి జీవించేటువంటి అనుభవంలో మీరు ఉండాలి. మత్తయి సువార్త 6:25-34 వచ్చిన వరకు ఉన్న సారాన్ని మనం గమనించినట్లయితే ప్రతి దినము కూడా జీవితంలో మనము చింతపడేటువంటి అనుభవంలో మనం ఉండవద్దు. భవిష్యత్తు గురించి చింత అనేది ప్రస్తుతము మనము పని చేయకుండా చేస్తుంది. ఎప్పుడైతే భవిష్యత్తు గురించి నువ్వు ఆలోచిస్తూ ఉంటావో అది ప్రస్తుతం నువ్వు చేయవలసిన పనిని చేయనీయకుండా నిన్ను ఆపివేస్తుంది. మరి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది, దేవుని మీద ఆధారపడే వారిని దేవుడు ఎన్నడూ కూడా విడిచిపెట్టడు. మరి నువ్వు చింతిస్తూ ఉంటే దానివల్ల ప్రయోజనం లేదు. నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుని మీద ఆధారపడి జీవించేటువంటి జీవితము. దేవుని మీద ఎప్పుడైతే నువ్వు ఆధారపడతాడో ఆయన ఎల్లప్పుడూ కూడా నీకు తోడుగా ఉంటాడు, నిన్ను ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. చింత అనేది అవిశ్వాసమై ఉన్నది. అది దేవుని మీద నిన్ను ఆధారపడకుండా చేస్తుంది. మరి చింత అనేది మన గమ్యాన్ని అది చేరనివ్వదు. కనుక నువ్వు చేయవలసింది ఏంటంటే దేవుని మీద ఆధారపడి పూర్ణమైన విశ్వాసముతో జీవించటము నేర్చుకోవాలి. అని అప్పగించిన పనిని నెరవేర్చే విషయం మనము చేయాలి. ఆ పనిని మనము చేసేటువంటి అనుభవంలో మన జీవితాలు ఉండాలి. మత్తయి సువార్త 6:33 చూస్తే, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. మనకు దేవుడిచ్చిన పని ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెదికేటువంటి అనుభవంలో మనం ఉండాలి. ఆ రాజ్యము కొరకు అనేకులను పాలిభాగస్తులుగా చేసేటువంటి అనుభవంలో మన జీవితము ఉండాలి. ఎప్పుడైతే దాని నిమిత్తము మనము ప్రయాసపడతామో మన జీవితంలో
అన్నీ కూడా దొరుకుతాయి. ఆ విధముగా మనము దేవుని మీద పూర్ణముగా ఆధారపడి పూర్ణమైన విశ్వాసంతో ఎప్పుడైతే మనం జీవిస్తామో మనము మన గమ్యాన్ని సులువుగా మనము చేరగలము. 1 పేతురు 5:7 చూస్తే, ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఎప్పుడైతే నువ్వు దేవుని మీద ఆధారపడేటువంటి జీవిత విధానంలో నీవు ఉంటావో నీవు నీ చింత అంతా కూడా దేవుని మీద వేస్తావు. ఎందుకంటే ఆయన మీద ఆధారపడుతున్నావు కనుక నీ భారాన్నంతా కూడా ఆయనకు అప్పగిస్తావు. ఆయన నమ్మదగిన వాడు, నీ చేయి విడిచిపెట్టడు. చింతను మరిచి దేవుని మీద ఆధారపడి ఎప్పుడైతే నీవు జీవిస్తావో నీ జీవిత కాలమంతా కూడా సమాధానం నీ జీవితంలో ఉంటుంది. నీ గమ్యాన్ని చేరడానికి దేవుని యొక్క సహాయాన్ని నీవు పొందుకుంటావు. కొలస్సీ 3:17 చూస్తే, మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశము, మనము మాట చేత కానీ క్రియ చేత కానీ మనం ఏమి చేసినా కూడా ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. ఈ విధముగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి అనుభవం ఉండాలి. మాట చేత కానీ క్రియ చేత కానీ మనం ఏమి చేసినా కూడా క్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞత చెల్లించేటువంటి అనుభవము, స్తుతులు చెల్లించేటువంటి అనుభవంలో మన జీవితము ఉండాలి. సమస్తమును ఆయన పేరట చేయుడి. క్రీస్తునందు ప్రియమైన వారలారా, క్రీస్తు పేరట సమస్తం మనం చేసేటువంటి అనుభవంలో మన జీవితం ఉండాలి. ఈ నూతన సంవత్సరము దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. మనందరి జీవితం పట్ల ఆయనకు ఒక ప్రణాళిక ఉన్నది. ఆయన మన జీవితంలో ఇస్తున్నది సమాధానకరమైన ఉద్దేశమే. ఆయన ఉద్దేశాలు సమాధానకరమైనవి, హానికరమైనవి కావు. మన జీవితమును జీవించే విధానాన్ని మనం గమనించాలి. ప్రతిదినాన్ని కూడా లెక్కించేటువంటి అనుభవం ఉండాలి. మరి ఈ విధముగా విశ్వాసయాత్రలో మనం కొనసాగుతున్నప్పుడు ప్రతి ఒక్క అడ్డంకి దేవుడు తొలగిస్తాడని నమ్మాలి. మన భవిష్యత్తులో దేవుడు ఇవ్వనైనటువంటి ఆ నీతి కిరీటం కొరకు మనం ప్రయాసపడాలి. ఆ నిత్యరాజ్యం కొరకు మనం ప్రయాసపడాలి. దేవునికి నమ్మకమైన బిడ్డలుగా ఉండాలి. ఫలభరితమైన జీవితమును జీవించాలి. ఎల్లప్పుడూ కూడా సమాధానంతో ఉండాలంటే చింతను విడిచిపెట్టేటువంటి అనుభవం మన జీవితం ఉండాలి. చింత ద్వారా మనం గమ్యంను చేరలేము కనుక మన చింత యావత్తు ఆయనకు అర్పించాలి. ఆయన మీద వేసేటువంటి అనుభవం ఉండాలి. అంటే అనగా ఆయనతో సహవాసము కలిగి ఉండాలి. ప్రతి బాధను కూడా ఆయనకు చెప్పేటువంటి అనుభవంలో నీ జీవితం ఉండాలి. తద్వారా ఆయన సమాధానాన్ని నీ జీవితంలో పొందుకోవాలి. మనం మాట ద్వారా కానీ క్రియ ద్వారా కానీ ఏమి చేసినా కూడా క్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి అనుభవం మన జీవితం ఉండాలి. ఎప్పుడైతే ఆ విధముగా ఉంటుందో ఈ నూతన సంవత్సరం అంతా కూడా దేవునికి మహిమకరంగా మన జీవితం ఉంటుంది. ఫలభరితముగా మన జీవితం ఉంటుంది. క్రీస్తునందు ప్రియమైన వారలారా, నూతన సంవత్సరం అనే దయాకిరీటము నా జీవితంలో దేవుడిచ్చి ఉన్నాడు. మన ముందున్న కర్తవ్యము మన గమ్యమును చేరడానికి, క్రీస్తు మనకు అప్పగించిన పనిని నెరవేర్చే విషయంలో పరిశుద్ధాత్మని మీద ఆధారపడేటువంటి అనుభవము, దేవుని యొక్క వాక్యమునకు లోబడి జీవించేటువంటి అనుభవము ఎప్పుడైతే నీవు ఉంటుందో, ఆయన మాట నీ జీవితంలో ఉంటుందో, క్రీస్తు నీ జీవితంలో ఉంటాడో, నీవు అడిగిన ప్రతిదీ కూడా ఆయన ఇస్తానని చెప్తున్నాడు. మరి అటువంటి బలమైన విశ్వాస జీవితమును మనం కలిగి ఉందాం. ఈ నూతన సంవత్సరంలో క్రీస్తు కొరకు నమ్మకమైన సాక్షులుగా మనం నిలిచిందాం. ఆ విధంగా ప్రయాణం చేద్దాం. మన విశ్వాసయాత్రను స్థిరపరచుకుందాం, బలపరుచుకుందాం. దేవునికి నమ్మకమైన బిడ్డలుగా మనం ఉందాం. ఆ విధంగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేయను గాక. ఈ కొద్ది మాటలు మీరు కూడా దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసుకుందాం. ప్రేమస్వరూపుడైన మా ప్రియపరలోకపు తండ్రి, నీకే విరలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. మీ కృపను కాపుదలను సంరక్షణ తండ్రి మాతో మీరుంచి సంరక్షించి నడిపించిన నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నీ యందు ప్రభువా ఒక శ్రేష్టమైనటువంటి జీవితమైన ప్రభువా మాకు ఇస్తున్నారు తండ్రి. మరి ప్రభువా గత సంవత్సర కాలం అంతే తండ్రి ప్రభువా ప్రతి పరిస్థితులు కూడా ప్రభువా మా చేయి పట్టి నడిపించి ఉన్నారయ్యా, నీకే స్తోత్రాలు.
మరి నూతన సంవత్సరంలోనికి ప్రభా మమ్మల్ని నడిపించినందుకు నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మరి నూతన సంవత్సరంలో తండ్రి మొట్టమొదటి దినంలో ప్రభా మేము ఉండి ఉన్నాం తండ్రి ప్రభా. నిన్ను మహింపరిచే బిడ్డలుగా ప్రభా, నిన్ను ఆరాధించే బిడ్డలుగా ప్రభా మా జీవితాలను మీరు స్థిరపరచండి, బలపరచండి అయ్యా. మరి నీ వాక్యం ద్వారా ప్రభా మీరు మాట్లాడి ఉన్నారు తండ్రి, నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. వెనుకున్నవి మరిచి తండ్రి ప్రభా, ముందున్న వాటి కొరకు తండ్రి వేగిరపడేటువంటి అనుభవంలో ప్రతి ఒక్కరిని మీరు ఉంచండి తండ్రి ప్రభా. మరి నీ ఉద్దేశములు తండ్రి ప్రభా మా జీవితంలో ప్రభా నెరవేర్చబడడానికి ప్రభా మేము తండ్రి ప్రభా ఫలించేటువంటి అనుభవంలో మమ్మల్ని మీరు ఉంచండి తండ్రి ప్రభా. నీ బిడలుగా తండ్రి ప్రభా, నీ పరిచర్లో తండ్రి ప్రభా పాలిభాగస్తులుగా మమ్మల్ని ఉంచండి. బలమైన విశ్వాసం మా జీవితంలో అనుగ్రహించమని కోరుచున్నా ప్రభా. మరి ఈ విశ్వాస యాత్రలో ప్రభా మేము కొనసాగుచుండగా ప్రభా ప్రతినిత్యము తండ్రి ప్రభా మేము ప్రభా నీ మీద ఆధారపడి జీవించేటువంటి అనుభవం ప్రభా, నీ మాట చొప్పున జీవించేటువంటి అనుభవంలో తండ్రి మమ్మల్ని మీరు ఉంచమని ప్రార్థిస్తున్నానయ్యా. నీకే స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. నీ కృపక పాత్రలుగా ఉంచండి తండ్రి. ఎంతోమంది బిడ్డల ప్రభా వారి జీవితంలో తండ్రి గత సంవత్సరంలో జరిగిన ప్రభా ఆ యొక్క చెడు అనుభవం తండ్రి ఈ నూతన సంవత్సరంలో వారి జీవితంలో లేకుండా ప్రభా సంరక్షించండి. ఆర్థికముగా ప్రభా చితికిపోయిన పరిస్థితిని తండ్రి గత సంవత్సరం అనుభవించున్నారు ప్రభా. నూతన సంవత్సరంలో ప్రభా వారి జీవితంలో సమృద్ధిని దయచేయండి అయ్యా. నీ కృపను వారి పట్ల మీరు చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎంతోమంది ప్రభా అనారోగ్యంతో ఉన్నారు ప్రభా, ఎంతోమంది భయం చేత ఉండి ఉన్నారు ప్రభా. మరి నూతన సంవత్సరంలో ప్రభా వారి జీవితంలో ప్రభా మంచి ఆరోగ్యమును దయచేయండి. భయమును పారద్రోలను తండ్రి ప్రభా, నీ వాక్యము తండ్రి వారి హృదయంలో ఉండి ప్రభా భయమును పారద్రోలనట్లు ప్రభా నీ కృప చూపించమని ప్రార్థిస్తున్నానయ్యా. అదేవిధంగా తండ్రి ప్రభా తండ్రి గత సంవత్సర కాలం అంతే తండ్రి ప్రభా సంఘములు తెరవబడిన పరిస్థితి ప్రభా మీ కృప చూపించి తండ్రి ప్రతి గృహమును తండ్రి ప్రభా ఒక సంఘమునుగా మీరు ఇచ్చున్నారు ప్రభా. నీకే స్తోత్రాలయ్యా. మరి నూతన సంవత్సరంలో ప్రభా త్వరగా సంఘములు తెరవబడే ప్రభా మేమందరము తండ్రి ప్రభా నీ సన్నిధానంలో చేరి ప్రభా నీ నామాన్ని గొప్ప చేసే అనుభవం ప్రభా, నీ మాటలు వినే అనుభవం ప్రభా, నీ వద్ద నుంచి మేము నేర్చుకునే అనుభవంలో తండ్రి మమ్మల్ని మీరు ఉంచండి తండ్రి. మా జీవితముల ద్వారా ప్రభా నిన్ను మహింపరిచేటువంటి అనుభవం ప్రభా, నిన్ను ఆరాధించేటువంటి అనుభవం తండ్రి మా జీవితాలలో మీరు ఉంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అన్నిటికంటే ముఖ్యంగా తండ్రి ప్రభా విశ్వాసమును బలపరచండి అయ్యా. విశ్వాస యాత్రలో మేము కొనసాగుతున్నాం తండ్రి. బలమైన విశ్వాసమును తండ్రి నీ వాక్యము ద్వారా తండ్రి ప్రభా మా జీవితంలో మేము పొందుకోవడానికి ప్రభా నీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ నూతన సంవత్సరంలో ప్రభా ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభా నూతన ఆశీర్వాదములను తండ్రి ప్రభా వారి జీవితంలో మీరు ఉంచండి. నూతన బలమును వారికి అనుగ్రహించండి ప్రభా, నూతన విశ్వాసమును వారి జీవితంలో అనుగ్రహించమని కోరుచున్నా ప్రభా. ప్రతి విషయంలో ప్రభా నిన్ను ఆధారం చేసుకుని జీవించేటువంటి అనుభవంలో తండ్రి వారి జీవితాలను మీరు ఉంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకే స్తోత్రములయ్యా. అనారోగ్యంతో ఉన్న వారందరి నిమిత్తం ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి బలహీనతను ప్రభా నజరుడైన యేసుక్రీస్తు నామములో గద్దిస్తున్నాను తండ్రి. నీ కృప చూపించండి. షాలోమ్ కింగ్ యేసు సంఘం నిమిత్తం ప్రార్థిస్తున్నాను తండ్రి. సంఘంలోని ప్రతి కుటుంబం నిమిత్తం ప్రార్థిస్తున్నాను ప్రభా. నీకే స్తోత్రాలు. మీ కృపలో భద్రపరచండి అయ్యా, సంరక్షించండి ప్రభా. నూతన సంవత్సరంలో ప్రభా నూతన ఉద్దేశములు తండ్రి ప్రభా వారి జీవితంలో ఉన్నట్లు ప్రభా నీ కృప చూపించండి. నీ కొరకు తండ్రి నమ్మకమైన బిడ్డలుగా తండ్రి వారిని స్థిరపరచండి, బలపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అదేవిధంగా ప్రభా ఈ వర్చువల్ ఆరాధన తండ్రి ప్రభా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్రభా వారి కుటుంబాలను కూడా తండ్రి మీరు ఆశ్రయించమని కోరుచున్నా ప్రభా. కుటుంబంలో ప్రతి ఒక్కరి తండ్రి పేరు పేరు వలసిన మీరు ఆశ్రయించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఒక నూతన శక్తిని తండ్రి వారికి దయచేయమని కోరుచున్నాం ప్రభా. నీ వాక్యం ద్వారా ఆ బలమును పొందుకుని ప్రభా విశ్వాస యాత్రలో ప్రభా సాతాను జయించేటువంటి అనుభవంలో తండ్రి వారి జీవితాలను మీరు ఉంచమని కోరుచున్నాం ప్రభా. అన్నిటికంటే ముఖ్యంగా తండ్రి ప్రతి ఒక్కరు ప్రభా నీ వెలుగును కనపరిచే బిడ్డలుగా తండ్రి వారిని స్థిరపరచండి, బలపరచండి. నీ కొరకు తండ్రి నమ్మకమైన సాక్షులుగా ప్రభా వారిని ఉంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మా సంఘంలోని తండ్రి చిన్నబిడ్డల నిమిత్తం ప్రార్థిస్తున్నాను ప్రభా. శ్రీసనాల నిమిత్తం ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకే స్తోత్రాలు. మీ కృపలో భద్రపరచండి తండ్రి. అదేవిధంగా తండ్రి సంఘ కుటుంబంలో ఉన్న ప్రతి చిన్నబిడ్డ నిమిత్తం ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ ఆరాధన చూసిన ప్రతి కుటుంబంలో చిన్నబిడ్డ నిమిత్తం ప్రార్థిస్తున్నాను ప్రభా. నీకే స్తోత్రాలయ్యా. చిన్నతనం నుంచి ప్రభా బిడ్డల ప్రభా నీ జ్ఞానంలో తండ్రి ఎదుగునట్లు ప్రభా నీ కృప చూపించండి. నీ దయందును మనుషుల దయందును ప్రభా బిడ్డల ప్రభా ఎదుగునట్లు ప్రభా నీ కృప చూపించండి అయ్యా. ప్రతి కుటుంబాన్ని తండ్రి సంరక్షించండి, ఆశీర్వదించండి ప్రభా. ఆర్థికంగా చితికిన ప్రతి కుటుంబమును తండ్రి ప్రభా ప్రతి వ్యక్తిని ప్రభా నీ పాదసని తీసుకుని వస్తున్నాను ప్రభా. వారిని ఆశీర్వదించండి తండ్రి. ప్రభా దేన్నైతే కోల్పోయి ఉన్నారు ప్రభా తిరిగి ప్రభా ఈ నూతన సంవత్సరంలో ప్రభా వారు పొందుకున్నట్లు ప్రభా నీ కృప చూపించమని కోరుచున్నాను ప్రభా. ఎంతోమంది ఉద్యోగమును కోల్పోయి ఉన్నారు ప్రభా, ఎంతోమంది ప్రభా తన వారిని కోల్పోయి ఉన్నారు ప్రభా. మరి ఎంతోమంది తండ్రి ప్రభా వారి జీవితంలో ప్రభా జీతము లేనటువంటి పరిస్థితులు ప్రభా వారందరిని తండ్రి నీ పాదసనికి తీసుకొని వస్తున్నాను ప్రభా. నీ కృప చూపించండి.
నీ సమాధానం వారి జీవితం ఉంచమని కోరుచున్నాం ప్రభువా. మీరు సహాయహస్తమును దయచేసి ప్రభువా వారు నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకే స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నీ కృపకు పాత్రలుగా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు ఉంచమని కోరుచున్నాం ప్రభువా. మరి నూతన సంవత్సరంలో ప్రభువా నూతనమైనటువంటి ప్రభువా జీవితంలో తండ్రి ప్రతి ఒక్కరు తండ్రి అందిపుచ్చుకున్నట్టు కృప చూపించండి. ఇప్పటి వరకు తండ్రి ప్రభువా ఇంకను తండ్రి నిన్ను ఎరగని బిడలు ప్రభువా నీ వాక్యం ద్వారా వారితో మీరు మాట్లాడి ప్రభువా వారు నీ సన్నిధానంలో ప్రభువా నేను రక్షకునిగా అంగీకరించేటటువంటి అనుభవంలో వారిని ఉంచండి అయ్యా. వాక్యం ద్వారా వారి జీవితం తండ్రి మార్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరి జీవితంలో తండ్రి నీ వాక్యం ద్వారా తండ్రి ప్రక్షాళన చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకే స్తోత్రాలయ్యా. నీ కృపకు పాత్రలుగా ప్రతి ఒక్కరిని మీరు ఉంచండి. మరొకసారి ప్రభు మా కుటుంబాలన్నింటినీ ప్రభు నీ పాదసనికి తీసుకుని వస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరిని తండ్రి శ్రేష్టంగా మీరు ఆశ్రయించమని ప్రార్థిస్తున్నాం ప్రభు. నీ కొరకు తండ్రి నమ్మకమైన వారిగా తండ్రి మమ్మల్ని అందరినీ తండ్రి ప్రభు సమాయుక్తం చేయండి. మా సంఘాలన్నింటినీ మీరు ఆశ్రయించమని కోరుచున్నాం ప్రభు. తండ్రి వర్చువల్ ఆరాధన చూసిన ప్రతి ఒక్క బిడ్డని ప్రభు వారి సంఘమును తండ్రి మీరు ఆశ్రయించమని కోరుచున్నాం ప్రభు. మరొకసారి షాలోమ్ కింగ్ యేసువ సంఘం తండ్రి నీవు ఏర్పాటు చేసుకున్న సంఘం ప్రభు నీకు మహిమకరంగా తండ్రి సంఘం ఉన్నట్లు ప్రభు నీ కృప చూపించండి. ప్రతి ఒక్కరిని మీరు ఆశ్రయించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మరొకసారి అయ్యా నీ పాదం చెంతకు వస్తున్నాం పనండి నీ కృపను చూపిస్తున్నారు తండ్రి. నూతన సంవత్సరంలోకి తండ్రి మమ్మల్ని నడిపించి ఉన్నారయ్యా. ఏమిచ్చి మీ రుణమును మేము తీర్చుకోగలం ప్రభువ. నూతన సంవత్సరం అనే దయాకిరీటం ప్రభువ మా అందరి జీవితాల్లో మీరు ఇచ్చిన్నారు. మేము చేయగలిగినది ప్రభువ నీ వాక్యానుసారం జీవిస్తూ ప్రభువ నీకు విధేయత కలిగి ప్రభువ నీ వాక్యమును తండ్రి అనేకులకు పంచుతూ ప్రభువ అనేకులను నీ రాజ్య స్థాపనలో పాలుభాగస్తులుగా చేసేటువంటి అనుభవంలో మమ్మల్ని అందరినీ మీరు ఉంచమని మమ్మల్ని బలపరచమని స్థిరపరచమని పరిశుద్ధాత్మ ఏలుబడిలో తండ్రి మా జీవితంలో తండ్రి కట్టమని మా ప్రభుని ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడిన గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చుట భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారాన్ని మాకు దయచేయము. మడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము. మమ్మల్ని శోధనలతో ఏకాదశి నుండి తప్పించము. కనుక రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవైనవి తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదా మీకు తోడైండును గాక. ఆమేన్. దేవుడు మిమ్మును దీవించును గాక. మరొకసారి షాలోమ్ కింగ్ యేసువ సంఘం తరపున మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్.